recording. Yeah. Okay. Just a second, Andy. Let me open it again. Really sorry. Slideshow కొంచెం ప్రాబ్లం అయింది, but let me share it again, Andy. Yes, sorry for trouble. Okay. Namaskaram andarki. Hope my screen is visible now. So CHDHC is from Center for Holistic Development of Human Consciousness అని మనము మన జీవన్ విద్య వాల్యూస్ ని అందరికి లైక్ సమాజంలో అందరికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి రీచ్ అవుట్ చేయాలి అని చెప్పి మనం ఈ ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ని ఫస్ట్ ఫ్యూ ఆఫ్ ద సేమ్ సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ స్టార్ట్ చేశారండి. అండ్ ఇది అశ్వ అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ లో ఒక పార్ట్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అందరికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మైట్ నో శ్రీనివాస్ గారు. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ అశ్వ. అండ్ మెయిన్ విజన్ అండ్ మిషన్ వచ్చేసి త్రూ మన జీవన్ విద్యా వాల్యూస్ ద్వారా మనం ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పీపుల్, లైక్ మనం ఏదైనా కాన్షియస్ గా ఎంతవరకు చేస్తున్నాము, థింకింగ్ ఆఫ్ అబౌట్ మనం ఇది బిలీవ్ చేయండి, ఇది నమ్మండి అని ఎక్కడ చెప్పము. ఇట్స్ లైక్ మీరు చూస్తారు విత్ ద సెషన్స్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ జీవన్ విద్య ఈజ్ యాక్చువల్లీ. నేను దాని గురించి ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు, బట్ వీఆర్ ఏ టీమ్ ఆఫ్ 10 అండ్ ఇట్స్ కంప్లీట్లీ సెల్ఫ్లెస్ సర్వీస్ అండి. వీ జస్ట్ నీడ్ యువర్ డెడికేటెడ్ ఫోకస్ ఫర్ నెక్స్ట్ 1.5 hours or 2 hours అండ్ కన్సిస్టెన్సీ. అండ్ సెషన్స్ అన్ని కన్సిస్టెంట్ గా అటెండ్ అయితేనే మీరు టాపిక్స్ అన్ని అర్థం చేసుకోగలుగుతారు, మధ్యలో ఏవి మిస్ అవ్వకుండా. దట్ ఈస్ మోస్ట్లీ అబౌట్ సిహెచ్డిహెచ్సి. అండ్ మెయిన్ దీని మిషన్ వచ్చేసి జీవన్ విద్య వాల్యూస్ ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఇంపాక్ట్ చేయాలి అనేసి. టిల్ నౌ వీ హ్యావ్ కండక్టెడ్ ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్ షాప్స్ అండ్ మోస్ట్లీ ఒక 25,000 పీపుల్ వరకు అటెండ్ అయ్యారు ఇప్పటి వరకు, స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి. అండ్ దట్ ఈస్ అబౌట్ సిహెచ్డిహెచ్సి. అండ్ గోయింగ్ ఫర్దర్, ఈ రోజు మనకి సెషన్ ఫెసిలిటేటర్ వచ్చేసి హరి గారు. హరి గారు ఈస్ ఫ్రమ్ ఎన్ఐటి వరంగల్ ప్రొఫెసర్ అండి. ఆయన సిహెచ్డిహెచ్సి జీవన్ విద్యా వాల్యూస్ ని 2007 లో ఐఐటి కాన్పూర్ లో అటెండ్ అయ్యారు ఫర్ ద ఫస్ట్ టైం. ఫ్రమ్ దేర్ హీ ట్రై టు ప్రాక్టీస్ ఇట్ ఇన్ హిజ్ ఓన్ లైఫ్. హరి ఓరుగంటి గారు మీరు చూసుంటారు, లైక్ యా, I think in one of the participants, he's gonna take the session. Welcome Hari Garu, and thank you for facilitating. And he's also from multiple like, I'm sorry, just a second. నేను లైక్ మీ స్లైడ్ షేర్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇట్ వాస్ నాట్. ఐఎమ్ రియలీ సారీ హరి గారు. అండ్ యా, యూ కెన్ జస్ట్ ఓకే, స్క్రీన్ షేర్ ఎండ్ అయింది. జస్ట్ సెకండ్ అండి, ఐఎమ్ రియలీ సారీ. శ్రీనివాస్ గారు, డూ యూ వాంట్ కంటిన్యూ లిటిల్ బిట్? ఐ విల్ జస్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. వెల్కమ్ టు ద వండర్ఫుల్ సెషన్. సో ఈ 8 days ఏదైతే మీరు కమిటెడ్ గా మీ డెవలప్మెంట్ కోసం పెట్టుకున్నారో, సో యాజ్ అశోక్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ 1.5 hour అన్డిస్ట్రాక్టెడ్ గా ఈ 8 days టైం ఇవ్వండి. దీనికోసమే మీరు అటెండ్ అవ్వండి. అండ్ టుడే సెషన్ ఈజ్ గోయింగ్ టు ఫెసిలిటేటెడ్ బై హరి గారు. సో హరి గారు దాదాపుగా తను స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి జీవన విద్యకు పరిచయము. సో హరి గారు ఐఐటి కాన్పూర్ లో కంప్లీట్ చేసి తర్వాత పోస్ట్ డాక్స్ చేసి జోహన్స్బర్గ్ లో వర్క్ చేశారు. ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ లో వర్క్ చేస్తున్న తర్వాత నౌ హీస్ యాజ్ ఏ ప్రొఫెసర్ ఇన్ ఎన్ఐటి వరంగల్. సో హరి గారు యాజ్ ఎ ఫెసిలిటేటర్ దాదాపుగా ఒక 10-15 సంవత్సరాల అనుభవంతో ఈ జీవన విద్య నాలెడ్జ్ని వినడమే కాకుండా జీవితంలో ఎలా దీన్ని ఆచరించాలి అనే దాంట్లో హీ
ఈస్ బీన్ ట్రయింగ్ అండి చాలా సంవత్సరాలుగా. అండ్ హరి గారు ఫ్యామిలీ స్టేయింగ్ ఇన్ వరంగల్‌లో ఉంటున్నారు. తన వైఫ్ అండ్ అలాంగ్ విత్ ఇద్దరు పిల్లలతో పాటు. సో, హరి గారు జీవన విద్యలో మోర్ ఆన్ ప్రాక్టీస్ బేస్డ్‌గా జీవన విద్యను ఎలా తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా మీకు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. అండ్ మేమందరం యాహ్! కూడా మా టీమ్ మొత్తం కూడా వి జస్ట్ థియరీగా వినడం కాకుండా దీన్ని మన జీవితంలో ఎలా తీసుకురావాలి అని ఎక్కువ శాతం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు హరి గారు. నాట్ ఓన్లీ హరి గారు అండ్ ఫ్యామిలీ అలాంగ్ విత్ సో, హరి గారి వైఫ్ పూర్ణిమ గారు అండ్ పిల్లలతో పాటు రకరకాల ప్రయత్నాలు చేయడం. ఈ జీవన విద్యను ఎలా తీసుకెళ్ళాలి అని మీరు చూస్తారు. సో, ఈరోజు రేపు హరి గారు మీకు ఈ సెషన్ ఫెసిలిటేట్ చేస్తారు. వెల్కమ్ హరి గారు. ఫ్రమ్ ది యాహ్! స్మాల్ ఇంట్రడక్షన్ ఐ యామ్ హ్యాండింగ్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ అండి. దివ్య గారు అండ్ శ్రీనివాస్ గారు. యాహ్! ఫస్ట్ ప్రెజెంటేషన్ షేర్ చేస్తానండి. ఓకే. సో, నేను ప్రెజెంటేషన్ షేర్ చేశానండి. సో, ఇది కనిపిస్తుందండి. పార్టిసిపెంట్స్ ఎవరైనా 1 or 2 పీపుల్ కన్ఫర్మ్ చేస్తారండి. కనబడుతుంది. ఓకే సార్, కనపడుతుంది. ఓకే. ఓకే అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వింటర్ ఇంత చలిగా ఉన్నా సరే పొద్దున్నే సెషన్ జాయిన్ అయ్యారు. ఇలాంటి విషయాల్లో ఇంట్రెస్ట్ చూపించారు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ యు ఆర్ కీన్. ఇది నేర్చుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మనం ఇంకా చాలా బెటర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందని అర్థమవుతుంది. ఇంకా సొసైటీ కాంట్రిబ్యూట్ చేయడానికి. సో, వీఆర్ హ్యాపీ అబౌట్ దట్ అండి. సో, ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసినట్టుగా నేను వరంగల్‌లో ఉంటానండి. ఎన్ఐటి వరంగల్ కాలేజ్‌లో నేను ప్రొఫెసర్ అండి. మెకానికల్ ఇంజినీర్‌గా ప్రొఫెసర్. సో, దీనికి మీ అందరూ ఎలా అయితే ఇప్పుడు అటెండ్ అవుతున్నారో, ఇదివరకు నేను ఇంకా యంగ్ ఉన్నప్పుడు అప్పుడు అటెండ్ అవ్వడం, తర్వాత నాకు ఇది బాగా నచ్చడం, దాన్ని లైఫ్‌లో నేను ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయడము, ఇంకా డీప్‌గా అర్థం చేసుకోవడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి నిజాయితీగా ట్రై చేయడము. అండ్ దాని తర్వాత యాస్ ఎ కాన్సిక్వెన్స్ నాలో ఎంతో చేంజ్ రావడం, ఇంటర్నల్ గానీ, నేను చేసే పనులలో గానీ దాంట్లో రావడం. అండ్ ఒకసారి మనకు ఒకటి ఇది ఇంత బాగా నచ్చాక, మనకు ఇంత బెనిఫిట్ అయ్యాక సహజంగా అనిపించేది ఏంటంటే, ఇది ఇంకా మనం నలుగురికి చేర్చాలి అని అనిపించడం. అప్పుడు మన మన అంటే భావ సారూప్యత ఉన్న వాళ్ళు, మనకు నచ్చిన కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఇలా ఒక ఎన్‌జీఓ ద్వారా ఈ నాలెడ్జ్‌ని, సో, ఈ విషయాల్ని అందరికి తీసుకెళ్ళాలి అనే ఒక సంకల్పంతోనండి. అలా ఈ సిఎస్‌డిహెచ్‌సి అనేది ఒక సంస్థలాగా ఏర్పాటు చేసి ఇది యాక్టివిటీస్ చేస్తున్నామండి. సో, జస్ట్ మీకంటే కొన్ని సంవత్సరాల ముందు ఈ వర్క్‌షాప్ అటెండ్ అయిన వాళ్ళం అన్నట్టు. మేము యాక్చువల్‌గా ఇది చేస్తుంది ఎవరు అంటే. ఓకే. సో, విల్ స్టార్ట్ దిస్ వర్క్‌షాప్ అండి. సో, ఈరోజు 16th డిసెంబర్ నుంచి 8 డేస్ అండి. 23 డిసెంబర్ వరకు అంటే ఈ శనివారం నుంచి వచ్చే శనివారం వరకండి. సో, ప్రతిరోజు మనం ఒక గంటన్నర దీని గురించి స్పెండ్ చేయబోతున్నామండి. సో, అందరం మీ అందరిలాగా మేము కూడా మా రెగ్యులర్ జాబ్స్, ఎవరి జాబ్స్ వాళ్ళ ప్రొఫెషన్స్ ఉంటూనే ఇది ఒక వాలంటరీగా వాలంటరీగా చేస్తున్న యాక్టివిటీ కాబట్టి, ఇది కుదరాలంటే కష్టం కాబట్టి మార్నింగే పెట్టుకుంటామండి సెషన్. అండ్ అందులోనూ వర్కింగ్ డేస్ అంటే ఈ టైమే కంఫర్టబుల్‌గా వీలుంటది. ఇంకా ఏ టైం పెట్టినా దేనికో దానికి అడ్డొస్తదని మార్నింగ్ పెడుతున్నామండి. 6:30 to 8 అంత కన్వీనియంట్ టైం కాకపోవచ్చు. బట్ ఉన్న కన్‌స్ట్రెయింట్స్‌లో దిస్ ఇస్ ద బెస్ట్ వి కెన్ డూ. సో, విల్ స్టార్ట్ దిస్ వర్క్‌షాప్ అండి. సో, ఫస్ట్ ఒక 2 మినిట్స్ అసలు ఈ వర్క్‌షాప్ అంటే ఏంటి? ఎందుకంటే ఇప్పటికి మీలో చాలా మంది ఫస్ట్ టైమ్ అటెండ్ అవుతున్న వాళ్ళు వెబ్‌సైట్ కొంచెం చదివుంటారు. ఆర్ పోస్టర్ గాని వాట్సాప్‌లో చూసి రిజిస్ట్రేషన్ చేసుంటారు. అసలు వర్క్‌షాప్ దేని గురించి అని ఒకసారి ఒక 2 మినిట్స్‌లో నేను చెప్తానండి ఫస్ట్. ఓకే. ఈ వర్క్‌షాప్ దేనికంటేనండి, మనకి లైఫ్‌లో సంబంధించిన ప్రతి విషయం, సృష్టిలో ఉన్న ప్రతి విషయం గురించి ఒక అవగాహన కలిగించడానికండి. ఒక పర్స్‌పెక్టివ్, ఒక దృక్పథం, ఒక దృష్టి మనలోకి క్లారిటీ రావడానికండి. ఒక లైన్‌లో చెప్పాలి అంటే. లైక్ ఇంగ్లీష్‌లో ది వుడ్ డెవలప్ ఎ హోలిస్టిక్ పర్స్‌పెక్టివ్ అబౌట్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ అంటే ఏమున్నాయంటే ఫస్ట్ మనం ఇప్పుడు ఒక ఆఫీస్‌లో ఉన్నా, ఒక ఇంట్లో ఉన్నా సరే, సొసైటీలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే ఫస్ట్ అయితే మనం ఒక వ్యక్తిగా ఉంటామండి. మనం మనతో ఉన్నాం ఫస్ట్. సో, మనల్ని అర్థం చేసుకోవడం. అసలు మనిషి అంటే ఏంటి? పర్పస్ అంటే ఏంటి? లైఫ్ దేనికి అని మనల్ని అర్థం చేసుకోవడం. తర్వాత మనం యాస్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కానీ, ఆఫీస్‌లో కానీ కలిసి ఉంటాం. క్లాస్‌మేట్స్, నెయిబర్స్ ఉంటారు. సో, ఈ రిలేషన్‌షిప్స్ అంటే ఏంటి? నలుగురితో కలిసి ఉండే విధానం ఏంటి? ఫ్యామిలీ అంటే ఏంటి? సో, దాని గురించి ఒక క్లారిటీ రావడం అండి. అండ్ మనం అందరం ఏదో ఒక విధంగా సొసైటీలో ఒక రోల్ ప్లే చేస్తుంటాం. కొంతమంది ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఉన్నారు, సోషల్ వర్కర్స్ ఉన్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. సో, ఇలా సొసైటీలో అందరం ఏదో ఒక రోల్ ప్లే చేస్తున్నాం. సో, ఆ రోల్ ఏంటి? రోల్ ఏంటంటే తెలుసు. ఆ రోల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? సొసైటీ ఆర్గనైజేషన్ ఏంటి? దాని గురించి సొసైటీ గురించి అవగాహన అండి.
అండ్ ఫర్దర్ మనం సర్వైవ్ అవుతుంది, అందరం సర్వైవ్ అవుతుంది ఈ ప్లానెట్ మీద నేచర్ మీద డిపెండ్ అయ్యి. సో వాటి నేచర్ గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలి. సో ఈ వర్క్షాప్ అంటే ఇంత హోలిస్టిక్ అండి. చాలా చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు చెప్పారు, డిఫరెంట్ స్పిరిచువల్ నాలెడ్జ్కి ఎక్స్పోజ్ అయి ఉన్నారు వీళ్ళని. ఇది కూడా ఈ నాలెడ్జ్ ఏంటి అంటే అసలు ఇది అడ్రస్ చేయండి కానీ ఆన్సర్ చేయని విషయం అంటూ అసలు ఏది లేదండి. ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యిందో, ఏదైతే ఉందో ప్రతి ఒక్క దాని గురించి దీంట్లో, ప్రతి ఒక్క క్వశ్చన్ గురించి దీంట్లో ఆన్సర్ ఉందండి. సో అది ఈ వర్క్షాప్. అండ్ ఈ వర్క్షాప్ ద్వారా మనకు కలిగే ఉపయోగం ఏంటి అంటే ఎక్కడైతే మనకి పూర్తి అవగాహన లేదు అండి ఒక విషయం, సపోజ్ నా గురించి నాకే పూర్తి అవగాహన లేదు అనుకోండి, ఉంటాం లైఫ్లో ఉంటాం కానీ ఏదో మిస్సింగ్ లాగా ఉంటుంది, ఏదో ఇష్యూస్ వస్తాయి, దాన్ని హ్యాండిల్ చేసుకోలేము, ఏవో ఆలోచనలు వస్తాయి, అనవసరం అనిపిస్తుంది కానీ దాన్ని ఆపుకోలేము. ఆర్ రిలేషన్షిప్ ఏదో చిన్న ఇష్యూస్ వస్తుంటాయి, వాటిని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలో అర్థం కాదు. ఆర్ సొసైటీ అంతా ఇలా ఉందేంటి అలా ఉందేంటి అనిపించవచ్చు కానీ మనం ఏం చేయాలో తెలియకపోవచ్చు. నేచర్ అంతా ఇలా నేచురల్ ఎన్వైరన్మెంట్ పాడవుతుంది, ఏం చేయాలని తెలియకపోవచ్చు. సో ఇలా డిఫరెంట్ లెవెల్స్లో మనకు ఎంతైతే ఆ విషయం అర్థం కాలేదు ఆ ప్రొపోర్షనేట్గా ఇష్యూస్ ఉంటూ ఉంటాయండి. సో అవి అవతల వాళ్ళ రీజనా, మనం రీజనా, బయట పరిస్థితుల రీజనా, మన చేతుల్లో ఎంత ఉంది, మన చేతిలో ఎంత లేదు, అదంతా మనం డిస్కస్ చేద్దాము. అయితే ఫస్ట్ అయితే అసలు దాని గురించి పూర్తి అవగాహన ఉండడం, ప్రతి విషయం గురించి, లైఫ్ సంబంధించిన ప్రతి విషయం గురించి పూర్తి అవగాహన ఉండడం అనేది ఈ వర్క్షాప్ యొక్క ఫోకస్ అండి. సో అందుకనే వాట్ ఈస్ ద రైట్ వే ఆర్ ద కరెక్ట్ వే ఆర్ ద న్యాచురల్ వే, అసలు ఒక మనిషిగా నేను ఉండాల్సిన సరైన మార్గం కానీ నేను హ్యాపీగా ఉండాలి అంటే ఏంటిది అది. సో దాన్నే హార్మోనియన్ హ్యూమన్ బీయింగ్ అన్నాం, హార్మోనియన్ ఫ్యామిలీ, హార్మోనియస్గా ఉండడం ఇన్ నేచర్. అండ్ ఇవన్నీ తెలుసుకోవడం ఒక విషయం అయితే, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఒక విషయం అయితే, అసలు దీన్ని లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అసలు. ఎందుకంటే మన అందరికీ తెలిసిందే, అందరూ అంతో ఇంతో ఏవో ఒకటి చేస్తున్న వాళ్ళే, ఒక పూజలు కానీ, కొన్ని క్లాసెస్ అటెండ్ కానీ, కొన్ని చదవడం కానీ అలా చేస్తున్న వాళ్ళే. ఇదంతా ఎన్ని రోజుల నుంచి ఎన్ని వందలు వేల గంటలు అటెండ్ అవ్వడం, చేయడము, చదవడం ఒక వంతు అయితే, దానివల్ల మనలో మార్పు ఎంత వచ్చింది, ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, దాని లైఫ్లో ఎంత ఇంప్లిమెంట్ చేసినది అన్నిటికంటే మెయిన్ పాయింట్ అండి. సో ఇవి ఒక వ్యాపకం లాగా, టైం పాస్ లాగా, ఆర్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కొంచెం మనసుకు మంచిగా అనిపించడానికి చేస్తున్నామా, నిజంగా లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నామా అనేది పాయింట్ అండి. దాని గురించి మేము స్పెషల్గా ఎంఫసైజ్ చేస్తూ వస్తున్నామండి ఈ వర్క్షాప్స్. అందుకని ఇంకా చాలామంది ఇది వాళ్ళ లైఫ్ని ఇంపాక్ట్ అయినాయి, మాకు లైఫ్ ఇంపాక్ట్ అయింది, చాలామంది లైఫ్ కూడా ఇంపాక్ట్ అయింది అన్నట్టు, లైఫ్లో చాలా మార్పులు వచ్చినాయి. సో ఆ విధంగానే ఈ వర్క్షాప్ ఇంకా ముందు ఒకరికొకరు చెప్పడం ద్వారానే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు. సో అది అండి వర్క్షాప్ కంటెంట్స్. సో ఈరోజు నేను ఇంట్రడక్షన్ అండ్ ఇండివిజువల్గా ఒక మనిషి అంటే ఏంటి, అసలు హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటి, సరైన విధానం ఉండడం అంటే ఏంటి, దాని గురించి డిస్కస్ చేస్తామండి. సో తర్వాత అందరికి ఎక్కువ ఇంకా బాగా కన్సర్న్ ఉండేది రిలేషన్షిప్స్ గురించి అండి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కావచ్చు, పిల్లలకి పేరెంట్స్ రిలేషన్షిప్ కావచ్చు, అత్తమామలతోని కోటలతో రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీస్తో కావచ్చు, ఆఫీస్ కొలీగ్స్లో ఇంకా చాలా ఇష్యూస్ ఉండే ఒక డొమైన్ ఆఫీస్ కొలీగ్స్ కావచ్చు. ఈ అన్ని రిలేషన్షిప్లో మనం సరిగ్గా ఉండడం ఎలా, సమస్యల్ని పరిష్కరించుకోవడం ఎలా, ఇంకా ఎంత ప్రయత్నం చేసినా అవతల మారట్లేరు, ఆ టైంలో నేను చేయాల్సింది ఏంటి, ఏం చేయొచ్చు, దాని గురించి కొంచెం బాగా డీటెయిల్గా ఎక్కువ టైం స్పెండ్ చేస్తామండి. సో అలానే మళ్ళీ ఎవరైతే కొంచెం యంగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ పిల్లలు ఇప్పుడు పేరెంటింగ్ వాళ్ళని సరిగ్గా గైడ్ చేయడం ఎలా, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళని ఎలా సరైన వ్యక్తిగా, సరైన క్లారిటీ వాళ్ళు ఎలా రావాలి, వాటి గురించి బాగా ఎంఫసైజ్ చేస్తామండి. సో బట్ అవన్నీ ఏం చేయాలన్నా సరే మనం ఒక వ్యక్తిగా మనకు బాగా క్లారిటీ ఉండాలి, మనమే ఒక లెవెల్లో ఉండాలి అండి. అందుకనే ఎక్కువ ఎంఫసిస్ దేని మీద అంటే ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ అండి. ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ, సొసైటీ నేచర్ కూడా అంతే ఇంపార్టెంట్. అయితే ఈ షార్ట్ వర్క్షాప్లో అంతకంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. దీనికి ఫాలో అప్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. దీని తర్వాత కూడా ఇంకా మాకు కంటిన్యూ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటికి చెప్తామండి. సో అన్ని ఫ్రీ ప్రోగ్రామ్స్ అవన్నీ, సో అవి చెప్తామండి. సో ఇదండి వర్క్షాప్ గురించి. సో ఈ వర్క్షాప్ అంతా దేని మీద ఆధారపడి ఉంది అంటే, జీవన్ విద్య అని ఒక ఫిలాసఫీ అనుకోండి, ఒక దర్శనం అనుకోండి. ఒక ఎన్లైటెండ్ పర్సన్ అండి, నాగరాజు గారని ఒక ఎన్లైటెండ్ పర్సన్, ఎవరైతే పూర్తి జ్ఞానం ఉందో ఆ పర్సన్ దీన్ని ఎక్స్ప్రెస్ చేశారు అన్నట్టు. ఈ విధంగా ఉంది ఎగ్జిస్టెన్స్ అనేది, ఈ విధంగా ఉంది అని కొన్ని బుక్స్ కూడా రాశారు. దాని ఆధారంగానే ఈ వర్క్షాప్ని డిజైన్ చేయడం జరిగింది.
సో నేను చెప్తున్నాను ఏంటంటే నేనేమి వెళ్ళటని పర్సన్ కాదు, నేనేమి ఒక ఋషి కానీ ఒక సెయింట్ కానీ అలా ఏం కాదండి. ఒక నార్మల్ పీపుల్ లైక్ ఎనీబడి, లైక్ ఆల్ ఆఫ్ యూ. సో నేను కూడా దీన్ని అర్థం చేసుకుంటాను, దీన్ని కూడా నేను లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాను. నాకు అర్థమైనంతలో నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. కాబట్టి డెఫినెట్గా మా సైడ్ నుంచి కూడా కొన్ని గ్యాప్స్ ఉంటాయి. సో అది కూడా మీరు గమనించి ముందుకెళ్ళాలి అండి. సో ఇది ఎలా ఇప్పుడు మేము చెప్తున్నది ఏంటంటే ఒక స్పీకర్ లాగానో ఒక గురువు గానో అలాంటి పాత్ర తీసుకోవట్లేదండి. ఒక ఫ్రెండ్ లాగానో, మీ ఇంట్లో ఒక మనిషి లాగానో, ఒక బ్రదర్ లాగానో అలా మనం ఎలా అయితే మాట్లాడుకుంటామో విషయాలు అలా ఒక షేరింగ్ లాగానే చెప్తున్నాం అండి, దాన్ని ఒక ప్రీచింగ్ లాగా కాకుండా. సో అయితే ఈ వర్క్షాప్లో ఒక యూనిక్ థింగ్ ఏంటంటే అండి, ఒక స్పెషల్ థింగ్ ఏంటి అంటే దీంట్లో చెప్పింది ఏది కూడా ఇదే ఫైనల్, దీన్ని ఇలాగే నమ్మండి మీరు, ఇది కరెక్ట్ అని మేము మిమ్మల్ని కన్విన్స్ చేయడం అనేది ఉండదండి. మేము ఏం చెప్పినా సరే దాన్ని మేమే రిక్వెస్ట్ చేసిన అంటే దీన్ని ఒక ప్రపోజల్ లాగా తీసుకున్నాం. అంటే ఇది ఒక ప్రస్తావన, దాన్ని మీరు నిజము అనుకోవద్దు, అలా అని చెప్పేసి ఇలా కాదు అని కొట్టి కూడా పడేయదు. మేమేమంటున్నాం అంటే దీనికి ఇది అవును, ఇది బాగా చెప్పారు, ఇదే కరెక్ట్ అని మీరు అనుకోకండి, ఇది వేస్ట్ అని కూడా అనుకోకండి. ఏం చెప్తున్నాం అంటే దీన్ని తీసుకొని మీరు వెరిఫై చేయండి, ఇది నిజమా కాదా, ఇది కరెక్టా కాదా అనేది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. వెరిఫైడ్ ఆన్ యువర్ ఓన్ రైట్. అయితే అలా ఎలా చేయడం, ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు ఎవరో చెప్తే కానీ తెలియదు కదా అలా అంటే అలా ఏం కాదు. ప్రతి మనిషి ఏది రైటో ఏది రాంగో తనలోకి చూసుకొని, మనస్సాక్షి అనేది ఒకటి ఉంది ప్రతి మనిషిలో. అసలు మనిషికి పుట్టిన ప్రతి వ్యక్తికి మనిషిగా హ్యూమన్ బీయింగ్ అనేటువంటి ఇన్నీట్గా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. బాడీ అనేది ఉంది కదా, తినది అనేది అరుగుతుంది కదా, ఇప్పుడు బ్రీతింగ్ అనేది ఉంది కదా, దానికి ఏం సపరేట్ ట్రైనింగ్ లేదు కదా. అదేవిధంగా రైట్ విషయం ఏంటి అనేది మనకి ఒకసారి మనం లోపలికి చూసుకొని మనలో మనకు చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. సింపుల్ చూడండి, మనకి ఒకరి మీద ఏది యాక్సెప్టబుల్, సహజంగా మీకు ఏది యాక్సెప్టబుల్? ఒకరి మీద కోప్పడ్డమా, ప్రశాంతంగా మాట్లాడడం, ఏది యాక్సెప్టబుల్ అండి? మనం రిలేషన్షిప్లో హ్యాండిల్ చేస్తున్నప్పుడు మీరు ప్రశాంతంగా మాట్లాడు. సో దీనికి మీరు ఎన్ని బుక్కులు చదవాల్సి వచ్చింది, ఎంత పెద్ద పెద్ద గురువుల్ని అడగాల్సి వచ్చింది? రైట్ ఆన్సర్ ఏదనేది మనకు ఆల్రెడీ తెలుసు. అది చేయగలుగుతున్నామా చేయట్లేమా అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్ అండి. దాన్ని చూద్దాం, దాన్ని ఎలా చూద్దాం. ఫస్ట్ అయితే రైట్ ఏంటి రాంగ్ ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు అండి. నెగిటివ్ థింకింగ్ చేయడమా, పాజిటివ్ థింకింగ్ చేయడం, అమ్మో ఏదో అయిపోద్ది అని వరి అవడమా, లేకపోతే బాగానే ఉంటుంది అని అనుకోవడం, ఇవన్నీ మనకు ఆలోచిస్తే ఏది యాక్సెప్టబుల్ అంటే రైట్ థింగ్స్ యాక్సెప్టెడ్ ఉంటుంది. ఆ ఆన్సర్ ఎవరు చెప్తున్నారు అంటే లోపల మనసాక్షి అనేది ఒకటి ఉంది, అది చెప్తుంది. ఇన్నర్ వాయిస్ అనేది చెప్తుంది. అది మారదు, అది ఫిక్స్ అన్నట్టు. సో అది మనిషిని సృష్టించినప్పుడే, మనిషి క్రియేషన్లోనే ఆ విధంగా ఉంది అన్నట్టు. ఎలా అయితే మనం ఏ వస్తువు అయినా సరే ఇలా వదిలేస్తే కింద పడుతుంది, గ్రావిటీ అనేది ఉంది కదా, గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంది కదా, అది లేదు అని మీరు నేను ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు, కానీ అది ఉండనైతే ఉంది కదా. అదేవిధంగా ప్రతి మనిషిలో ఈ మనసాక్షి అనేది ఉంది అన్నట్టు. దాన్ని రిఫర్ చేస్తూ రైట్ ఏది రాంగ్ ఏది అనేది మనం తెలుసుకోవచ్చు. రైట్. సో అయితే ఇది తెలుసుకోవాలంటే మనం మన లోపల ఒక కన్వర్జేషన్ జరగాలంటే, ఇప్పుడు ఇది చెప్తున్నారు కదా, ఇది రైట్ అంటావా రాంగ్ అంటావా అని మనలో మనం ఆలోచించుకుంటాం కదండి, దాన్నే డైలాగ్ అంటున్నాం. అయితే ఫస్ట్ అయితేనేమో మీరు వింటున్నారు. సో నేను ఒక ఫెసిలిటర్గా నేను చెప్తున్నా, మీరు వింటున్నారు. సో నేను మీ మధ్యలో ఇప్పుడు ఒక కన్వర్జేషన్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇది అయిపోయాక అండి, ఇది మన లోపలలోనే నడుస్తుంది. మన లోపలనే ఈ ఆలోచనలు నడుస్తూ ఉంటాయి, లోపలనే మనతో మనమే మాట్లాడుకుంటూ ఉంటాయి. సో అది ఒక ఇన్సైడ్ ఒక డైలాగ్ లాగా అవుతుంది. అక్కడి నుంచి మనకి క్లారిటీ వస్తుంటుందండి. సో మా బాధ్యత ఏంటంటే ఈ రైట్ ప్రపోజల్స్ని, ఏవైతే ఈ ప్రపోజల్స్ ఉన్నాయో, ప్రస్తావన ఉన్నాయి, కొన్ని విషయాలు మన లైఫ్ సంబంధించిన వాటిని మేము ముందు ప్రజెంట్ చేయడమే మా బాధ్యత. అది మేము చేస్తున్నాం. ఓకే, సో we begin the workshop. So again, whatever is said is a proposal. Verify on your own right. అయితే ఈ ప్రపోజల్ని ఈ న్యాచురల్ యాక్సెప్టెన్స్ అండి, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. సహజ స్వీకృతి అంటారు. సహజంగా దేనికి నాకు స్వీకృతి అంటే ఏది నాకు ఓకే. ఇప్పుడు అడిగినట్టుగా వేరే వాళ్ళతోని కోపంతో మాట్లాడడం, ప్రశాంతంగా మాట్లాడడం అని కదా, ఏది ఓకే అంటే ప్రశాంతంగా మాట్లాడడం అని వాళ్ళని చెప్పాను. అలానే మీకు రెస్పెక్ట్ యాక్సెప్టబులా, డిస్రెస్పెక్ట్ యాక్సెప్టబుల్ అంటే గౌరవంగా ఉండడం, గౌరవంగా అవతల వాళ్ళు మనతో బిహేవ్ చేయడమైనా, మన అవతలతో ఉండమైనా, గౌరవమా అగౌరవమా ఏది యాక్సెప్టబుల్ అంటే ఇమ్మీడియట్ ఆన్సర్ ఇస్ గౌరవమే యాక్సెప్టబుల్. సో ఇదంతా
న్యాచురల్గా ఆన్సర్ వస్తుంది చూడండి మనకు ఇన్సైడ్ నుంచి. దాన్నే న్యాచురల్ యాక్సెప్టెన్స్ అన్నారు. అంటే ప్రతి మనిషికి సహజంగా దేని పట్ల యాక్సెప్టబుల్గా ఉంది. సపోజ్ హెల్తీగా ఉండడం యాక్సెప్టబులా, అన్హెల్తీగా ఉండడం యాక్సెప్టబులా? ఏది యాక్సెప్టబుల్? హెల్దీ. హెల్తీ. చూడండి ఎంత న్యాచురల్గా వస్తుందో. అన్హెల్తీగా మనం తింటుండొచ్చు, అన్హెల్తీ పనులు బోల్డని చేస్తుండొచ్చు, కానీ ఏది యాక్సెప్టబుల్ అంటే హెల్తీయే యాక్సెప్టబుల్. 100 సార్లు నేను అన్హెల్తీ పనులు చేసిన, ఇప్పుడు చేస్తూ ఉన్నా, రేపు చేయబోతూ ఉన్నా, 1000 సార్లు చేసిన, ఏది యాక్సెప్టబుల్ అని అడిగితే హెల్తీయే యాక్సెప్టబుల్ ఉంటుంది. సో అది బ్యూటీ అండి, అది బ్యూటిఫుల్ అన్నట్టు. ప్రతి మనిషిలో అది ఉంది. ప్రతి మనిషిలో దీన్నే రకరకాలుగా చెప్పారన్నట్టు. వేరే వేరే కాంటెక్స్లో ప్రతి మనిషిలో దేవుడు ఉందని చెప్పారు, నువ్వు మనసులో చూసుకొని నీకు తెలుస్తుందని చెప్పారు. దీన్నే రకరకాలు చెప్పారన్నట్టు. సింప్లిఫై మేము చేసి ఏం చెప్తున్నామంటే ఒక మనసాక్షి అని చెప్తున్నాం అన్నట్టు. సో సో కొన్ని విషయాలేమో ఈ విధంగా మనలోకి చూసే చేయొచ్చు. అలా కాదు, మీరు ఎప్పుడు రెస్పెక్ట్ఫుల్గా మంచిగానే మాట్లాడమంటారు, అలా మాట్లాడితే కనుక ఏం పనులవ్వవు అనేది కూడా నాకు ఒక మాన్యత ఉండొచ్చు. అంటే ఆ టైప్ ఆఫ్ ఆలోచన, ఆ టైప్ ఆఫ్ థింకింగ్ నాకు ఉండొచ్చు. సో అది కూడా కరెక్ట్ కాదా లేదా వెరిఫై చేయాలి. ప్రతి ఒక్కటి వెరిఫై చేద్దాం అంటున్నాను. వెరిఫై చేయాలి. ఎందుకంటే వెరిఫై చేయకుండా ఇదే రైటు, ఇదే రాంగ్ అని నమ్మడమే మనకు ఉన్న అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అండి, వెరిఫై చేయకపోవడం. సో దీన్ని ఏమంటారంటే ఎక్స్పీరియన్షియల్ వ్యాలిడేషన్ అంటున్నాం అన్నట్టు. ఇది ఫస్ట్దేమో వెరిఫైయింగ్ బేస్డ్ ఆన్ న్యాచురల్ యాక్సెప్టెన్స్. సహజ స్వీకృతి ప్రకారం మన మనసులో ఆ ప్రశ్న అడుగుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. అది రెండోది ఆన్సర్ వచ్చింది, ఇది కరెక్టా కాదా అంటే మనం టెస్ట్ చేస్తున్నాం బయట. సో బయట బిహేవియర్ సంబంధించింది అనుకున్నాం. అలా లేదు, పిల్లలకి సాఫ్ట్గా చెప్తే ఏం వినరు, కొంతమందికి వినరు, 2 పీకితేనే వింటారు అనుకున్నాం అనుకోండి. సపోజ్ పీకి చూడండి, ఆర్ తిట్టి చూడండి. ఏ బిహేవియర్ అయినా దాని లక్ష్యం ఏంటి? నేను హ్యాపీగా ఉండాలి, అవతల వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మ్యూచువల్ హ్యాపీనెస్, ఉభయ తృప్తి. అది ఒప్పుకుంటారు కదా ఎవరైనా, ఉభయ తృప్తి. మరి మీరు కోపంగా మాట్లాడారు, ఒకరిని తిట్టారు, అప్పుడు మీకు లోపల మీకు బాగానే ఉంటుందా? హ్యాపీగా ఉంటుందా అండి లోపల? అవతల వాళ్ళకి హ్యాపీగా ఉంటుందా? అది అవునా కదా అని చేసి చూడండి, అది అర్థమైపోతుంది. సో అదేవిధంగా మన వర్క్ అండి, మన వర్క్ ఏదైతే వర్క్ ఉందో ఇది నేచర్తో మనం ఏదైతే ఇంటరాక్ట్ అవుతున్నామో, మనుషులతో ఇంటరాక్ట్ అయ్యేది, హ్యూమన్ బీయింగ్స్తో ఇంటరాక్ట్ అయ్యేది బిహేవియర్. ఏదైతే నేచర్తో ఇంటరాక్ట్, అదర్ దెన్ హ్యూమన్ బీయింగ్ మనం చేసే పని ఏదైతే ఉందో అది వర్క్. అదర్ దెన్ హ్యూమన్ బీయింగ్స్తో బిహేవియర్ కాకుండా ఇంకా చేసేది ఏదైతే ఉందో అది వర్క్. ఆ వర్క్ ద్వారా కూడా, మనం చేసే వర్క్ ద్వారా కూడా మనము బాగుపడాలి అండ్ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటి బాగుపడాలి అండి. అంటే ఇద్దరు ప్రాస్పరస్ అవ్వాలి, ఇద్దరు బెటర్ అవ్వాలి. అప్పుడు అది సరైన విధానం ఉండే వర్క్ అన్నట్టు. ఇప్పుడు నేను నా వర్క్లో భాగంగా నేచర్ని పాడు చేస్తున్నాను అనుకోండి, అది రాంగ్. అది ఎన్నో రోజులు నడవదు కదా, రైట్? దాని ద్వారా ఎంతో మంది మీద ఇంకా ఇంపాక్ట్ ఉంటుంటుంది, నేచర్ కూడా పాడవుతూ ఉంటుంది. ఎలా అయితే వేరే వాళ్ళతో రాంగ్ బిహేవ్ చేస్తే మనకు బాధ కలుగుతుంది, వాళ్ళకి బాధ కలుగుతుందో, నేను అదేవిధంగా నా వర్క్లో భాగంగా నేచర్కి ఏదైనా డ్యామేజ్ చేస్తే నేచర్ డ్యామేజ్ అయితే లాంగ్ టర్మ్లో మనకు డ్యామేజ్ అవుతుంది. సో ఇలా 2 లెవెల్స్లో ఫిల్టర్ చెప్తున్నామండి. ఒకటి న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఆధారంగా, ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఆధారంగా అంటే సహజ స్వీకృతి ఆధారంగా ఒక విషయం రైటా రాంగా అని మనకి మనమే తెలుసుకోవచ్చు, అది మనలోకి చూసుకొని. 2, ఈ విషయాన్ని ఎక్స్పీరియన్షియల్గా, అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి. అంటే ఇది బయట ఆ విధంగా ఏదైతే మనం లోపల కంక్లూజన్ తీసుకున్నామో ఆ విధంగా బయట ప్రవర్తించి చూడడము, బయట ఆ విధంగా పని చేసి చూడడం. అప్పుడు రిజల్ట్ మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా. రిజల్ట్ ఏంటి? మ్యూచువల్ హ్యాపీనెస్, మ్యూచువల్ ప్రాస్పరిటీ, అంటే ఉభయ తృప్తి, ఉభయ సమృద్ధి అని. అది జరిగిందా? అది జరిగితే కరెక్టే. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయండి, బయట మందు అమ్ముతున్నారు, నేను మందు తాగుతున్నా, సరే దానివల్ల మీరు బాగుపడ్డారు, ప్రకృతి బాగుపడితే తాగండి. ఇది రైట్ రాంగ్ అని చెప్పట్లేదు, రైట్? ఇది ఇద్దరు బాగుపడడానికి కోసం జరుగుతుంది కదా, అయితే తాగండి. అది మనకే అర్థమైపోతుంది, ఇంకా ఎవరు కన్విన్స్ చేయని అవసరం లేదు, ఏం చేయని అవసరం లేదు. సో దట్స్ హౌ యూ కెన్ డిసైడ్ ఎనీథింగ్, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, వెదర్ ఇట్ ఈస్ లీడింగ్ టు హ్యాపీనెస్ ఆర్ నాట్ హ్యాపీనెస్. ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నామండి. సో ప్రపోజల్ అండ్ ఎవరికి వాళ్ళు వీటిని కంక్లూడ్ చేసుకొని రైట్ అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకోవడం. రైట్ అండర్స్టాండింగ్ అంటే సరైన అవగాహన ప్రతి విషయం గురించి. ఒక పిల్లలు ఫైట్ చేసినా, మనం ఇంకొకరిని ఫైట్ చేసిన, ఆస్తుల గురించి జరిగినా, ఏం జరిగినా సరే ఇది కరెక్టేనా కాదా అంటే సింపుల్గా ఈ విధంగా మనం ఏదైనా వర్కౌట్ చేసుకోవచ్చండి. సో ఎక్స్టర్నల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇంకో బుక్ చదివినా, ఇంకో శ్లోకం విన్నా, ఇంకో దేవుడికి సంబంధించిన ఏదైనా వచ్చినా, వేరే గురువు గారు కానీ, ఇంకోటి కానీ, ఇంకో సెషన్లో కానీ ఎవరైతే చెప్పినా అన్నిటినీ చాలా వాల్యుబుల్ అండి. వాళ్ళందరూ కూడా కొన్ని ప్రపోజల్స్ మన దగ్గరికి తెస్తున్నారు.
ఆ ప్రపోజల్స్ కరెక్టా కాదా అని పరిశీలించి వాటిని ఒకసారి వెరిఫై చేసి మనం స్టోర్ చేసుకోవడం కానీ దాని మనకు అవగాహన పెంచుకోవడం అనేది మన బాధ్యత అండి. అవన్నీ రాంగ్ అని అనట్లేదు, ఏవి రాంగ్ కాదు దాంట్లో, రైట్? అవి కరెక్టా కాదా అని మనం వెరిఫై చేసుకొని, ఇది కూడా వాటి మీద అనుమానంతో చెప్పట్లే, అంటే వాళ్ళు ఎవరో రాంగ్ చెప్తారు వీళ్ళు రాంగ్ చెప్తారు, వాటి మీద అనుమానం వల్ల చెప్పట్లే. ఏమైంది అంటే వాటిని అర్థం చేసుకోకుండా బ్లైండ్గా నమ్మడంతోనే వచ్చిందండి గొడవ అంతా. ఎందుకంటే ఈ అర్థం చేసుకుంటా నమ్మేస్తే అసలు కరెక్ట్‌గా అర్థమైందా? వాళ్ళు చెప్పిన విషయం నాకు కరెక్ట్‌గా రీచ్ అయిందా లేదా కూడా గ్యారంటీ లేదు దాంట్లో. సో, అందువల్లనే మనం సరైన దారిలో వెళ్ళలేకపోతుంటాం. సో, అందుకే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చెప్తున్నాను. అండ్ ఈ వెరిఫికేషన్ చేయగలిగే కేపబిలిటీ ఏదైతే ఉందో, ఆ కెపాసిటీ ఏదైతే ఉందో, వెరిఫికేషన్ చేయగలిగేది సామర్థ్యం ప్రతి మనిషిలో ఉంది అండి. ప్రతి మనిషిలో ఉంది. ఓకే. సో, అగైన్ మళ్ళీ మా గురించండి. సో, నేను చెప్తున్నది కూడా నేను కూడా ఈ ప్రాసెస్‌లో ఉన్నాను. ఒక ఎక్స్‌ప్లోర్ లాగా నేను ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. మిమ్మల్ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నానండి. ఓన్లీ థింగ్ ఏందంటే ఇంక కొన్ని సంవత్సరాల క్రితం మేము ఇలా స్టార్ట్ చేశాము. అండ్ పర్సనల్లీ అయితే చాలా అంటే చాలా ప్రోగ్రెస్ ఉందండి. ఎంత ప్రోగ్రెస్ అంటే జస్ట్ కొంచెం ఇండికేట్ చేయాలి అంటే మోర్ దెన్ 15 ఇయర్స్ పైన అలా అయిపోయిందండి. నేను జాయిన్ అయ్యి దీన్ని ఇంకా డీపర్‌గా లైఫ్‌లో అర్థం చేసుకోవడం, ఇంప్లిమెంట్ చేయడం గురించి. సో, దిస్ మచ్ ఐ కెన్ సే దట్ ఆల్మోస్ట్ బయట పరిస్థితులు గానీ, అవతల వాళ్ళ బిహేవియర్ వల్ల గానీ, ఇంకోటి గానీ వేటితోని కూడా లార్జ్‌లీ ఒక 99% అయినా డిస్టర్బ్ అవ్వని స్టేజ్‌కైతే వచ్చామండి. చాలా క్లియర్‌గా. అండ్ విల్లింగ్‌లీ ఆర్ మోస్ట్‌లీ నాకు తెలిసి అయితే ఒక రాంగ్ బిహేవియర్ కానీ, ఇంకోటి కానీ అది చేయలేకుండా అండ్ ఆల్రెడీ ఒక కంటెంట్‌మెంట్ అనేది ఉండడం. నాకేదైతే ఉందో అది సరిపడా ఉంది అనేది. సో, అలాంటి క్లియర్ ఒక స్టేజ్‌కైతే వచ్చామండి. ఇలా ప్రోగ్రెస్ నా ఇండివిడ్యువల్‌గా నాకైతే అంత ప్రోగ్రెస్ క్లియర్‌గా కనిపిస్తుందండి. అండ్ ఇదంతా కనిపించాక కూడా ఇంకా చేంజ్ చేయాల్సింది ఇంకా చాలానే ఉంది అనిపిస్తదండి. అవన్నీ ఉన్నాక కూడా అరే! మనం ఇంకా మనలోనే ఇంకా చాలా ఇష్యూస్ చేయాల్సినవి ఉన్నాయి కదా! అసలు ఇది నలుగురికి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనే డౌట్ కూడా ఎప్పుడు వస్తూ ఉండేదండి పర్సనల్‌గా. బట్ స్టిల్ వి ఫెల్ట్ దట్ ఇన్‌ఫాక్ట్ ఇది హానెస్ట్‌గా ఉండి, హంబుల్‌గా ఉండి, ఓపెన్‌గా ఇది నా పరిస్థితి. ఇంతవరకు నాకు అర్థమైంది. ఇంతవరకు నాకు అర్థం కాలేదని చెప్పి హానెస్ట్ అప్రోచ్‌తోని ఇంకా ఇంకా ఈజీగా అర్థమవుతుంది అవతల వాళ్ళకని అనిపించిందండి. అంటే ఒక నార్మల్ పీపుల్ షేరింగ్ ఈజ్ మచ్ బెటర్ అని అనిపించింది అండి. అలా చేస్తూ ఉన్న ప్రాసెస్‌లో కూడా ఎంతో మందికి హెల్ప్ అయింది. సో, అందుకనే ఇంకా మేమిది షేర్ చేయాలనే అనుకున్నాం. షేర్ అంటే ఒక స్పీకర్‌గా చెప్పాలని ఇట్లా అనుకున్నామండి. సో, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇప్పటికి కూడా ఎవ్రీ డే మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయండి. బట్ ఆ మిస్టేక్స్ ఏం జరిగినా దానికి ఎవరి బాధ్యత కాదు. ఎవ్వరి మీద కూడా కంప్లెయింట్ లేదు. ఐ హావ్ జీరో కంప్లెయింట్స్ ఆన్ ఎనీబడీ. అసలు ప్రపంచంలో ఎవరి మీద కూడా కంప్లెయింట్ లేదు. ఒక్కరి మీద ఒకరు కంప్లెయింట్ ఉన్నారు ఎవరంటే నేనే. నా మీద నాకు మాత్రమే కంప్లెయింట్ ఉన్నది. ఓకే. సో, ఇది కొంచెం గమనించి మీరు కంటెంట్ తీసుకోండి. ఓకే. సో, అయితే ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ లాగా చేద్దామండి. ఒక నిమిషం. I'll ask some questions. All of you please be active and answer చేయండి. సో, మన అందరి ఏం కోరుకుంటామండి? వాట్ ఆర్ ఆల్ వి వాంట్ టు డిజైర్ లైఫ్‌లో ఏం కోరుకుంటున్నాం? మన లైఫ్‌లో కానీ, ఫ్యామిలీకి సంబంధించింది కానీ, సొసైటీలో కానీ ఎలాంటి ప్రపంచం మనం ఉండాలి అనుకుంటున్నాం? వాట్ ఈస్ దట్ వి ఆల్ వాంట్? మీరు Peaceful and మాట్లాడొచ్చు, happiness. టైప్ చేయొచ్చు. యెస్. Happy and peaceful. Happiness. Happiness. యాహ్! హ్యాపీ, పీస్. ఇంకా మీరు Contented life. Healthy. హెల్త్. యాహ్! ఎవరో మాట్లాడండి వినిపియలేదు. మళ్ళొకసారి చెప్పరా? Good Contented health and life. happiness. యాహ్! కంటెంట్‌మెంట్. యాహ్! ఇంకా అండి? ఇంకా Good relation also. రిలేషన్స్. యెస్. గుడ్ రిలేషన్స్. యెస్. ఇంకా Respect, sir. రెస్పెక్ట్. యెస్. Rightfulness. ఏంటండి? Rightfulness. Rightfulness. అంటే ఏంటండి? అంటే ఏదైనా కానీ కరెక్ట్ ప్రొసీజర్‌లో చేయడం. ఓకే. రైట్‌ఫుల్‌గా. యెస్. థాంక్ యూ. ఇంకా అండి?
Positive thinking always. Yeah, positive thinking. Yeah. Yes. ఇంకా అండి, ఇంకా మీరు ఒక ఇండివిజువల్ కానీ మీ ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ ఎంటైర్ నేచర్లో కానీ రైట్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని మనం కోరుకుంటున్నాం. వసుదైక కుటుంబం అంటున్నారు అంటే అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఎంటైర్ వరల్డ్ లివింగ్ యాజ్ అ ఫ్యామిలీ, రైట్, సాటిస్ఫాక్షన్ అన్నారు మెసేజెస్లో. Leading a disciplined life. Right. Discipline life, very important. Yeah. ఓకే అండి. సో ఇవి మనం ఇప్పుడు వాట్ వీ వాంట్ అండి. సో వాట్ వీ వాంట్ ఫర్ అవర్ సెల్ఫ్ అంటే నా కోసం నేను ఏం కావాలి అని కానీ, ఆర్ ఫ్యామిలీలో కానీ బయట ప్రపంచంలో కానీ ఏం కావాలి అనేవి మనం ఇటు లిస్ట్ చేసామండి. లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్ దాంట్లో లిస్ట్ చేసాం. ఇప్పుడు ఆరెంజ్ కలర్ అంటే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, మనది కానీ ఫ్యామిలీ కానీ బయట కానీ ప్రస్తుతం ఎలా ఉంది, వాట్ వీ ఆర్, దిస్ ఈజ్ వాట్ వీ వాంట్. అండ్ నౌ ఐఎమ్ ఆస్కింగ్ వాట్ వీ ఆర్. ఫిట్నెస్ లేదు, హెల్త్ సరిగ్గా ఉండలేదు. సో పూర్ ఫిట్నెస్, అన్హెల్దీ, యా నాట్ మెయింటైనింగ్ రిలేషన్స్. యా పూర్ రిలేషన్స్, యా ఇండివిజువల్ ఫ్యామిలీస్ మోర్. యా యా సాల్వ్ ఫ్యామిలీస్ అంటే ఇంకా అది రిలేషన్స్ కింద వస్తుంది. యా ఫైన్. యా ఈగోస్ ఎక్కువైపోతున్నాయి. ఈగో, ఎస్. Yeah, as an individual also, as you observe in your family also, as you observe in the society also, prevailing situation ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉండాలి అనుకుంటున్నాం అనేది రాసాము, ఇప్పుడు ఎలా ఉంది అనేది రాసాము. Situational behavior. యా సో ఇన్కన్సిస్టెంట్ బిహేవియర్ అందామని, ఒక్కొక్కసారి ఒకలాగా ఉంటాం కదా. Yeah, perfect. సో బిహేవియర్లో కన్సిస్టెన్సీ కానీ డెఫినెట్ వీళ్ళు ఇలా ఉంటారు అనేది చెప్పలేకపోతున్నాం అన్నట్టు. Correct. సో ఎకనామిక్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి, ఎకనామిక్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయన్నారు. సో ఇన్ సొసైటీ లెవెల్లో చూస్తే చాలా ఇంపార్టెంట్ అండి. సో లైక్ వెల్త్ అనేది కొంతమంది దగ్గరలోనే అక్యుములేట్ అయి ఉండడం, షేరింగ్ లేకపోవడం, ఎస్, ఇన్ ద సొసైటీ. యా నెగటివ్ థింకింగ్. ఎస్, నెగటివ్ థింకింగ్. యా ఎస్. సో వాట్ వీ వాంట్ అనేది లెఫ్ట్ సైడ్లో చూసామండి. మనకి ఏం కావాలంటే హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం, ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాం, హెల్తీగా ఉండాలనుకుంటున్నాం, కంటెంట్మెంట్తోని, రిలేషన్షిప్ సరిగ్గా ఉండాలి, మనం ఒకరి పట్ల రెస్పెక్ట్ ఉండాలి, అవతల మనం రెస్పెక్ట్ చేయాలి అనుకుంటున్నాం, అన్ని సరైన విధానంగా చేయాలి అనుకుంటున్నాం, రైట్ఫుల్గా, రైట్, పాజిటివ్ థింకింగ్ ఉండాలనుకుంటున్నాం, సాటిస్ఫాక్షన్, డిసిప్లిన్ లైఫ్, రైట్, ఒక అన్డివైడెడ్ సొసైటీ లాగా అంటే ప్రపంచం ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి అనుకుంటున్నాం. ఇక్కడ మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే దానికి డిఫరెంట్గా ఉంది. సో హెల్త్ కావాలి అనుకుంటున్నాం కానీ హెల్తీగా లేము, రిలేషన్స్లో ప్రాబ్లం ఉంది, రైట్, ఫ్యామిలీస్ డివైడ్ అయిపోయి ఈ రిలేషన్స్ ఎందుకురా బాబు కలిసి ఉంటే కష్టం ఉంది, విడివిడిగా ఉండి అప్పుడప్పుడు వస్తుంటేనే అప్పుడప్పుడు కలిసి ఉండడం మచ్ బెటర్గా ఉంది, అసలు కలిసి ఉండడం కన్నా అని డిసైడ్ అయ్యి ఇంకా సాల్వ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయి విడివిడిగా ఉండడం, స్మాల్ ఫ్యామిలీస్ అవ్వడం అలా అయిపోయింది. ఇండివిజువల్ ప్రతి మనిషిలో కూడా చూస్తూ ఉంటే ఈగో లాగా అనిపిస్తుంది. అండ్ దాంతో బిహేవియర్ కూడా ఒకసారి ఒక విధంగా ఇంకోసారి ఇంకో విధంగా ఉండడం. అండ్ దెన్ ఓవరాల్గా సొసైటీలో చూసినా సరే ఎంతో డెవలప్మెంట్ జరుగుతున్నట్టు అనిపించినా బట్ మళ్ళీ వెల్త్ ఏదైతే సొసైటీలో ఉందో, మనీ ఏదైతే ఉందో అది కొంతమంది దగ్గర అక్యుములేట్ అయి ఉండడం, బ్యాలెన్స్ లేకపోవడం సొసైటీలో. అండ్ ఇవన్నీ ఉన్నాక నాలో ఆలోచనలు ఇండివిజువల్గా మనం చూసుకుంటే మనకు నెగిటివ్ థాట్స్ ఉండడం, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయొచ్చు అండి. సో అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే లైక్ వీ ఆల్ వాంట్ టు బి హ్యాపీ అండి. అసలు ఎవరు హ్యాపీనెస్ కోరుకోవట్లేదు, వీ ఆర్ వాంట్ టు బి 2 things అండి. మంచి కోరుకుంటున్నది బేసిక్ థింగ్స్ ఏంటంటే ఐ వాంట్ టు బి హ్యాపీ అండ్ ఐ వాంట్ టు బి ప్రాస్పరస్. హ్యాపీ అంటే సంతోషంగా ఉండడం, ప్రాస్పరస్ అంటే సమృద్ధిగా ఉండడం. సమృద్ధిగా అంటే మరి మనం
ఎన్ని రోజులైతే మనం ఇప్పుడు ఈ బాడీలో ఉంటామో మనకు ఫిజికల్ ఫెసిలిటీస్ మనీ అయితే అవసరం లేదు. రకరకాల వస్తువులు మనకు ఫుడ్ కావాలి, బెడ్ కావాలి, వెహికల్ కావాలి, బట్టలు కావాలి, చాలా అవసరాలు కావాలి. సో అవి సరిపడా మన దగ్గర మనకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు సరిపడా వస్తువులు మన దగ్గర ఉండడం, ఫిజికల్ ఫెసిలిటీస్ ఆర్ మనీ అనుకోండి, అది మన దగ్గర ఉండడం అనేది కూడా మన బేసిక్ నీడ్. అది కంపల్సరీ ప్రతి వ్యక్తికి కావాలి. అవి లేకుండా ఉండగలడం అంటే కాదు. ఎందుకంటే ఈవెన్ గాలి కూడా బేసిక్ నీడే కదా. గాలి కూడా బేసిక్. మనిషి శరీరంలో సశరీరంగా ఉండాలి అంటేనే ఫెసిలిటీస్ కావాలి. కాకపోతే ఒక ఫెసిలిటీస్ ఉంటేనే ఉంటాయంటే కాదు, మనం హ్యాపీగా కూడా ఉండాలి. హ్యాపీ అండ్ ప్రాస్పరిటీ. అండ్ ఇవన్నీ మరి కొద్దిసేపు ఉంటే సరిపోద్దా, మనకి కంటిన్యూస్ కావాలా? రోజులో కొద్దిసేపు హ్యాపీ ఉండి కొద్దిసేపు అన్హ్యాపీ ఉంటే ఓకేనా, కంటిన్యూస్ కావాలండి? కంటిన్యూస్ గా కావాలి. కంటిన్యూస్గా కావాలి అంటే 24/7 వీ వాంట్ టు ఫీల్ హ్యాపీ, వీ వాంట్ టు ఫీల్ ప్రాస్పరస్. బట్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఆర్ వీ హ్యాపీ ఆల్వేస్? ఆర్ వీ ఫీలింగ్ ప్రాస్పరస్ ఆల్వేస్? ఈజ్ దేర్ ఎ కంటిన్యూటీ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ నాట్? నో. సో ఇప్పుడు హ్యాపీగా ఉండాలి, ప్రాస్పరస్గా ఎప్పుడు ఉండాలనుకుంటున్నా 24/7. నాకు కొద్దిసేపు కూడా ఒక 5 minutes 10 minutes కూడా మనకు అన్హ్యాపీగా సాడ్గా ఉండడం యాక్సెప్టబుల్ లేదు. చూసారా, అదొక రిక్వైర్మెంట్ మనకి, అదొక రిక్వైర్మెంట్. కానీ ప్రస్తుతం మనము అలా ఉండలేకపోతున్నాం. అదేమో ఒక వాస్తవం కనిపిస్తున్నది. అయితే ఈ గ్యాప్ ఏదైతే ఉందో అండి, ఈ గ్యాప్ ఎందుకుంది? రైట్, నేను ఒకలాగా ఉండాలి అనుకుంటున్నాను, ఇలా హ్యాపీ అండ్ ప్రాస్పరస్ 24/7 ఉండాలి అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను అలా లేను. ఓకే, ఈ గ్యాప్ ఎందుకుంది? రైట్, వాట్ ఐ యామ్, వాట్ ఐ వాంట్ టు బి. నేను ఇప్పుడు ఏ విధంగా ఉన్నాను, ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నాను, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంది చూడండి. రైట్, ఈ గ్యాప్ కనుక ఎవరికైతే లేదో అది బెస్ట్ అండి, అది సూపర్. సో దెన్ యూ హ్యావ్ అచీవ్డ్ ఆల్రెడీ కంటిన్యూస్ హ్యాపీనెస్ స్టేట్. దట్స్ వెరీ గుడ్. దానికోసమే మనందరం ప్రయత్నిస్తుంది కూడా, మనందరి లక్ష్యం కూడా. అయితే ఎందుకు ఈ గ్యాప్ ఉంది, రైట్, అండ్ ఈ గ్యాప్ కోసం ఏం చేస్తున్నాం మనం, దాన్ని మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. విల్ ఎక్స్ప్లోరింగ్ టు దాట్. అయితే ఏదైనా అండి, సపోజ్ ఇప్పుడు మనకి ఒక 100 రూపాయలు అవసరం ఉందనుకోండి, 100 రూపాయలు అవసరం ఉందనుకోండి, డబ్బు అవసరం ఉంది అనుకోండి, మనం అది దానికోసం ఏదైనా ఎఫర్ట్ పెట్టి సంపాదిస్తూనే కదా వచ్చేది. ఇప్పుడు అదేవిధంగా మనకి హ్యాపీనెస్ కావాలి, ప్రాస్పరిటీ కావాలి, ఇది అవసరం ఉంది, రైట్. బట్ నేను ఇప్పుడు దానికోసం ఏం చేస్తున్నాను, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఫర్ కంటిన్యూటీ ఆఫ్ హ్యాపీనెస్ అనేది నా రిక్వైర్మెంట్ అయితే, ఇది నా రిక్వైర్మెంట్ అయితే, ఇప్పుడు మనం లార్జ్లీ మన ఫోకస్ చూసాము అంటే అండి, యాజ్ ఎ ఫ్యామిలీ, యాజ్ అన్ ఇండివిజువల్, మనం ఏదో ఒక ప్రొఫెషన్కి ట్రైన్ అవ్వడం. ఏదో మీరు బిజినెస్ చేసినా, సర్వీస్ చేసినా, ఇంజనీర్ అయినా సరే, మీరు ఇంకోటైనా దానికి కావాల్సిన ట్రైనింగ్, అయితే కాలేజ్కి వెళ్తారా, లేకపోతే ఇంకోటి దగ్గర సీనియర్స్ దగ్గర నేర్చుకుంటారా, ఫ్యామిలీ నేర్చుకుంటారా, ఏదో ఒక ట్రైనింగ్తోని దాంతో ఒక ప్రొఫెషనల్ అవుతున్నారు. మీరు ఒక పాత్రకి రెడీ అవుతున్నారు. దాని పాత్ర యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి చూస్తే అంటే, చాలా వరకు ఫిజికల్ ఫెసిలిటీ అంటే మనీ సంపాదించడానికి, రైట్, ఒక మనీ సంపాదించడానికి ప్రిపేర్ అవుతున్నాం. అండ్ దాంట్లో కూడా వీలైనంత ఎక్కువ మనీ సంపాదించడానికి, రైట్. దాని ద్వారా ఆటోమేటిక్గా హ్యాపీనెస్ వస్తుందా? హ్యావ్ వి అజ్యూమ్డ్ దట్ మోర్ ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే మోర్ హ్యాపీనెస్ అని అజ్యూమ్ చేసుకున్నామా? రైట్, అదర్ దెన్ అక్యుములేటింగ్ ద ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే ఈ సంపాదనలోనే ఇంకా మనం ఫోకస్ పెడుతున్నామా? అదర్ దెన్ దిస్ ఏమైనా చేస్తున్నామా? అసలు ఏం చేయాలి దీనికి? అదర్ దెన్ దిస్, మన కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ అనేది మాది లక్ష్యం అయితే, అదర్ దెన్ హ్యాపీనెస్ ఏం చేయాలి? ఆర్ ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ మీద నేను పూర్తిగా ఫోకస్ చేస్తే, సంపాదన మీదనే నేను పూర్తిగా ఫోకస్ చేస్తే, ఆటోమేటిక్గా మనకి కావాల్సిన హ్యాపీనెస్ వస్తుందా? No. రైట్, అది చాలా క్లియర్. ఆటోమేటిక్గా చాలా అర్థమవుతూనే ఉంటుంది మనకి. అట్లీస్ట్ ఎప్పటి వరకు అయితే మనకి దగ్గర సరిపడా మనీ లేదనుకుంటే, అప్పటి వరకు మనీ మెయిన్ అనిపిస్తూ ఉంటుందండి. అది చాలా న్యాచురల్ కూడా. అండ్ మనందరి నిజానికి కూడా ఫోకస్ కూడా అలా చేసి, మనకి ఎంతైతే అవసరాలు ఉన్నాయో, అవసరాలు ఇంకా ఫుల్ఫిల్ అవ్వకపోతే, దానికి సరిపడా మనీ లేకపోతే, దాన్ని డెఫినెట్గా మనము సంపాదించుకోవాలి, చేయాలి అండి. అది మన బాధ్యత కూడా. బట్ దాన్ని ఇంకా ఎక్కువ మనీ ద్వారానే సాటిస్ఫాక్షన్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది అంటే, ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. అగైన్ ప్లీజ్ వెరిఫై. ఇప్పుడు మీకు మీ వైఫ్కో, లేకపోతే మన బ్రదర్స్ సిస్టర్స్కో, ఆఫీస్లో కొలీగ్స్తో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందనుకోండి. సో వాళ్ళు మనల్ని ఒకలాగా అనుకుంటారు, మనం వాళ్ళని ఒకలాగా అనుకుంటాం. అది ఎక్కువ మనీతో సాల్వ్ అయ్యే విషయము?
రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంది, సాల్వ్ అవుద్దా అండి మనీతోని? No, No, it's not going to be solved. So that means, other than physical facilities, other than money, సంపాదన, ఒక ఫిజికల్ ఫెసిలిటీస్, ఈ భౌతికమైన అవసరాలు కాకుండా ఇంకేదో ఉంది అనేది అర్థమవుతుందండి. సో జస్ట్ టు పుట్ పీపుల్ ఇన్ టు డిఫరెంట్ కేటగిరీస్, ఇప్పుడు మనకు ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏం కనిపిస్తారంటే నిజంగానే వాళ్ళ దగ్గర ఇప్పుడు సరిపడా ఫెసిలిటీస్ లేవండి. అది యాక్చువల్ దాన్నే మనం బిలో పవర్టీ లైన్ కానీ పోవర్టీ అంటున్నామండి. సరిపడా లేదు, హ్యాపీగా కూడా లేరు, అంటే సంతోషంగా కూడా లేరు, వాళ్ళకు లేవని ఫీల్ అవుతున్నారు, సమృద్ధి లేదు అంటే నా దగ్గర సరిపడా లేవని ఫీల్ అవుతున్నారు. అది ఫేర్ ఎనఫ్ కేటగిరీ, అది నిజంగానే బిదరికం, అది కేటగిరీ 1 అంటున్నామండి. సర్టెన్ సొసైటీలో మొత్తం పీపుల్ని డివైడ్ చేస్తే కేటగిరీ 1. ఈ కేటగిరీ 2లో ఉండే పీపుల్ ఏమంటారంటే వాళ్ళ దగ్గర సరిపడే డబ్బులు ఉన్నాయి, రైట్, ఫెసిలిటీస్ ఎన్నైతే కావాలో సరిపడే డబ్బులు ఉన్నాయి, కానీ కంటిన్యూస్ హ్యాపీనెస్ అనేది మిస్సింగ్ ఉంది ఇక్కడ. అలానే సరిపడా డబ్బులు ఉన్నాక కూడా వాళ్ళు మాత్రం మాకు సరిపడా లేదు అనుకుంటున్నారు. ఉండడం వేరండి, ఇప్పుడు రిచ్ వేరు, ప్రాస్పరస్ వేరు. రిచ్ అంటే డబ్బు ఉండడం వేరు, నా దగ్గర ఉంది అనే భావన కలగడం వేరు. ఇది మానసికమైంది, సమృద్ధి అనేది మానసికమైంది. సో మీరు చూసారంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో సపోజ్ ఒక లెవెల్ ఆఫ్ మనీ ఉందనుకోండి, వాళ్ళు స్టిల్ ఇంకా మాకు లేదు 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 అనే భావనలో ఉండి ఎవరికి ఒక రూపాయి ఇవ్వలేని విధంగా ఉంటారండి. ఇంకో ఫ్యామిలీలో వాళ్ళకంటే సగంలో ఉండి కూడా తృప్తిగా మాకు సరిపడా ఉంది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో దాని గురించి మాట్లాడుతున్నామండి. సో మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాక కూడా సమృద్ధి భావన లేకపోవడం, అది లేకపోయేసరికి ఏమైంది అంటే లైఫ్ ఫోకస్ అంతా ఇంకా నేను ఎలా అక్యుములేట్ చేసుకోవాలి, ఇంకా నేను ఎలా సంపాదించాలి అనే దాని మీదనే వెళ్తుంది అండి. అక్కడ ఇవన్నీ ట్రాప్లో పడి దాంట్లో హ్యాపీనెస్ ఉంటుంది అన్నట్టు. సో ఇది కేటగిరీ 2 పీపుల్ గురించి మాట్లాడుతున్నాం అండి. సో ఎక్కడైతే ఇక్కడ వస్తువులు ఆర్ సదుపాయాలు, మనీ సరిపడా ఉంది, కానీ హ్యాపీనెస్ అండ్ సమృద్ధి భావన లేదు. మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నాము అంటే ఇక్కడ నాకు సరిపడా ఫెసిలిటీస్, మనీ ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, సమృద్ధి భావంతో ఉండాలనుకుంటున్నాను. సో ఈ నాలెడ్జ్ మనకి ఏ విధంగా హెల్ప్ అవుద్ది అంటే మనం కేటగిరీ 2 నుంచి 3కి షిఫ్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఈ నాలెడ్జ్, రైట్. కేటగిరీ 1 నుంచి 2 రావడానికి ఈ నాలెడ్జ్ హెల్ప్ కాదు. కేటగిరీ 1 నుంచి 2 రావడానికి సరిపడా డబ్బులు లేకపోతే సొసైటీలో వెళ్ళాలి, మనం ఏదో కష్టపడాలి, మన స్కిల్స్ పెంచుకోవాలి, అది నేర్చుకోవాలి, మనం సంపాదించుకోవాలండి. 1 నుంచి 2 రావడానికి కాదు ఈ నాలెడ్జ్. 2కి వచ్చాక అంటే వస్తువులు సరిపడా సమకూర్చుకున్నాక 2 నుంచి 3 రావడానికి. అయితే ఈ నేను 2లో ఉండనా లేనా, నేను ఇంకా 1లోనే ఉండనా అనే క్లారిటీ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎంతోమంది వాళ్ళకి సరిపడా మనీ ఉన్నాక కూడా మన అవసరాలు ఎన్నో తెలియక, దాన్ని డిఫైన్ చేసుకోలేక, ఇంకా ఎన్ని రోజుల పైన నాకు లేదు లేదు అనే భావనలో ఉండే కేటగిరీ చాలా ఎక్కువ అండి, రైట్. సో ఇప్పుడు మనం ఇది అదర్ దెన్ మనీ, అదర్ దెన్ ఫిజికల్ ఫెసిలిటీస్ మనకి ఏం కావాలి అనేది చూస్తున్నాం. సో ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది చెప్పారు. సో మనకి ఏం కావాలని లిస్ట్ చేసినప్పుడు హ్యాపీనెస్ కావాలి, రిలేషన్షిప్ కావాలి అని చెప్పారు. సో మనకి ఒకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లైఫ్లో ఫిజికల్ ఫెసిలిటీస్ అండి, అనదర్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ అండి. అయితే ఇప్పుడు మనం అట్లీస్ట్ ఎవరి దగ్గర అయితే సరిపడా సంపాదన లేదో, మనీ లేదో, ఆ కేటగిరీని పక్కన పెట్టి ఎవరికైతే ఇప్పుడు మనకు ఉందో ఆ కేటగిరీ పీపుల్ మనల్ని మనం చూసుకుంటూ ఉంటే, అండ్ రిలేషన్స్ కూడా మన అందరికి ఉన్నాయి కదండి. ఇప్పుడు అందరం ఏదో ఒక ఫ్యామిలీలో పార్ట్గానే ఉన్నాం, ఐసోలేటెడ్గా అయితే ఎవరు లేరు. సో ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, రిలేషన్షిప్స్ ఉన్నాయండి, ఈ 2 ఉన్నాయి. మరి ఈ 2 ఉండగానే ఆటోమేటిక్గా హ్యాపీనెస్ వస్తుందండి? no, ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఉన్నాం, మనీ సరిపడా ఉంది అనుకుందాం, రైట్, మనీ ప్రాబ్లం మేజర్ కాదు అనుకుందాం, మరి హ్యాపీనెస్ ఆటోమేటిక్గా వస్తుందా? నో. రావట్లేదు. సో మరి ఈ రెండింటితో పాటు ఇంకా కావాల్సింది ఏంటి, మూడోది? మరి ఏం కావాలి? ఇప్పుడు మనీ ఉంది, రిలేషన్షిప్స్ ఉన్నాయి, అయినా సరే హ్యాపీనెస్ రావట్లేదు అంటే ఏం కావాలి మరి? బిహేవియర్ కరెక్ట్ గా ఉంది. బిహేవియర్ కరెక్ట్గా ఉండాలి. ఓకే. సాటిస్ఫాక్షన్. ఎస్, అదే హ్యాపీనెస్ కానీ సాటిస్ఫాక్షన్ కానీ అది కావాలి అంటే మనీ అండ్ రిలేషన్స్తో పాటుగా ఏం ఉండాలి మన దగ్గర? Acceptance. Handling relations Yes. properly. ఈగో ఉండకుండా ఉండాలి. ఎస్, Accept the things as it is. రైట్.
సో ఇవన్నీ ఉన్నాయి చూడండి, మనకి ఈగో ఉండద్దు, లైక్ పరిస్థితులని కానీ యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేయమని, ఇవన్నీ ఏం ఇండికేట్ చేస్తున్నాయంటే మనలో సర్టన్ క్లారిటీ ఉండాలి అని. అంటే ఒక మన మానసిక పరిస్థితిని, మనిషిలో ఉండాల్సిన మానసిక పరిస్థితిని ఇండికేట్ చేస్తున్నాయండి. సో ఓన్లీ మన దగ్గర సరిపడా మనీ ఉండి అండ్ రిలేషన్షిప్ ఉన్నంత మాత్రాన ఆటోమేటిక్గా హ్యాపీనెస్ రాదు. మన యాటిట్యూడ్ ఏంటి, మనలో ఏ క్లారిటీ ఉంది, అంటే మనలో అవగాహన ఎంత ఉంది, దానికి ఒక పేరు ఇచ్చామండి, రైట్ అండర్స్టాండింగ్ అని ఇచ్చాము. దాన్ని సింపుల్గా క్లారిటీ అనుకోవచ్చు, తెలుగులో అవగాహన కూడా అనుకోవచ్చు. మనలో ఒక క్లారిటీ లేనిది మన దగ్గర ఎంత మనీ ఉన్నా సరే ప్రాస్పరిటీ భావన రాదండి. మనతో పాటు ఎంత మంది ఉన్నా సరే, మన చుట్టుపక్కల ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నా సరే, వాళ్ళతో రిలేషన్షిప్ కరెక్ట్గా ఉండాలనే గ్యారంటీ లేదు మనలో గనక అవగాహన లేకపోతే. ఇప్పుడు ఈగో బిహేవ్ ఉంది అనుకున్నామండి, సరైన అవగాహన లేదు, సరిగ్గా బిహేవ్ చేయట్లేము, ఇవన్నీ చేయట్లేదు అంటే నాలో ఏదో మిస్సింగ్ ఉంది. ఆ మిస్సింగ్ పార్ట్ని ఏమంటున్నామంటే రైట్ అండర్స్టాండింగ్ ఆర్ క్లారిటీ ఇన్ ద సెల్ఫ్. ప్రతి మనిషికి ఒకవైపు మనీ కావాలి, రిలేషన్షిప్ కావాలి, ఈ రెండింటికంటే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ కావాల్సింది ఏంటంటే రైట్ అండర్స్టాండింగ్ అండి. సో ఈ మూడిట్లలో మీరే చెప్పండి, లైక్ ఏది హై ప్రయారిటీ అండి? రైట్ అండర్స్టాండింగ్, రిలేషన్షిప్, ఫిజికల్ ఫెసిలిటీస్, ఏది మోస్ట్ ఇంపార్టెంట్? రైట్ అండర్స్టాండింగ్. రైట్ అండర్స్టాండింగ్. అందరు కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మెసేజ్లో రిప్లై చేస్తే బాగుంటుందండి. రైట్ అండర్స్టాండింగ్, రిలేషన్షిప్, ఫిజికల్ ఫెసిలిటీస్, వీటిలలో ఆల్ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్, అనుష గారు చెప్తున్నారు. సో ఇఫ్ హ్యావ్ టు ప్రయారిటైజ్, వాట్ ఈస్ ద హైయెస్ట్ ప్రయారిటీ? Right Right understanding. No doubt about that. రైట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎస్, ఎందుకంటే Clarity. ఆ క్లారిటీ అండి, మనిషిలో క్లారిటీ ఉంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ రైట్ అండర్స్టాండింగ్, క్లారిటీ. ఎందుకంటే ఇప్పుడు రిలేషన్షిప్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, ఇప్పుడు ఉన్నాయి. సో అవి సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నాం మనం కానీ అవతల వాళ్ళు కానీ. అంటే వాళ్ళకు రైట్ అండర్స్టాండింగ్ ఉండాలి, మనకు ఉండాలి. అఫ్ కోర్స్ నిర్వర్తించలేకపోతే దానికి మెయిన్ కారణం మన ఈ క్లారిటీ లేకపోవడం అండి, ఈ అవగాహన లేకపోవడం. సర్టన్ ఈగో కానీ, సర్టన్ మెంటల్ కండిషనింగ్ కానీ, ఏదో ఒక ప్రాబ్లం ఇన్సైడ్, అది ఇన్సైడ్ ప్రాబ్లం. సో అది లేకపోవడం వల్లనే రిలేషన్షిప్స్ ఉన్నాక కూడా వాటిలోనే బాధ వస్తుంది ఇంకా చెప్పాలి అంటే. రెండోది, పక్కేమంటే చాలా మనీ ఉన్నాక కూడా, ప్రాస్పరిటీ ఉన్నాక కూడా మళ్ళీ మనం మెయిన్ ఫోకస్ పొద్దున్న లేచామంటే మనం మ్యాక్సిమం టైమ్ ఆఫ్ ద డే అగైన్ ఫోకస్ దేని మీద అంటే మళ్ళీ ఫిజికల్ ఫెసిలిటీస్ మీద ఫోకస్. మళ్ళీ ఏ విధంగా నేను సంపాదన మీదనే హైయెస్ట్ ప్రయారిటీ ఉండం, మానసికంగా కానీ మనం టైం ప్రకారం కూడా అండి. మన 24 అవర్స్ ఎక్కడ పెడుతున్నాం అనేది చూస్తే మనకు అర్థమైపోద్దండి. మన దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం రైట్ అనేది చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఈ రెండు ప్రాబ్లమే ఉంటాయి. ఒకసారి నాకు మానసికంగా ఇప్పుడు నా దగ్గర మనీ సరిపడలేవు అని కనుక నేను అనుకున్నాను అంటే అది నాకు క్లారిటీ లేనట్టు. అండ్ అప్పుడు ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా దాని మీదనే దృష్టి ఎక్కువ పెడతామండి. దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నా కొద్దీ ఈ రిలేషన్షిప్ మీద తగ్గిపోద్ది కదా రైట్. ఇంకా 10 గంటలు 12 గంటలు ఇంకా బిజినెస్లో కానీ, మీరు చేసే వర్క్లో కానీ, దాంట్లో కానీ ఎక్కువ టైం పెట్టేస్తూ ఉంటారు. దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. రిలేషన్షిప్ని మనం వాల్యూ చేయలేకపోతుంటాం, దానికి మనం టైం కేటాయించలేకపోతుంటాం. మనసులో ఆలోచనలు కూడా ఎప్పుడు ఎక్కువ వాటి మీదే ఉంటాయి. మనీ మీదనే ఇంకా సరిపోద్దా లేదా, ఎక్కడ ఏం కొనాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఎక్కడ నేను మనీ రేట్ ఎక్కువ పెంచగలను, ఆ క్యాలిక్యులేషన్స్, వేరే వాళ్ళతో ఫ్రెండ్స్తో డిస్కషన్స్ కూడా అవే జరుగుతాయండి. సో అలా ఇప్పుడు ఎప్పుడైతే నాకు రైట్ అండర్స్టాండింగ్ క్లారిటీ ఉంటుందో, నా అవసరాలు ఏంటి అని క్లియర్గా తెలుసుకోగలుగుతాను. నేను ఎంత కావాలనేది ఒక అంచనా వేసుకోగలుగుతాను. దానికి కావాలంటే ఇంకా ప్లస్ ఎంత పెట్టుకుంటారా, 10% పెట్టుకుంటారా, 20% పెట్టుకుంటారా, కావాల్సిన డబల్ పెట్టుకుంటారా, ఎంతైనా పెట్టుకోండి, కానీ ఒక ఫిక్స్ చేసుకోగలుగుతాం మనం, ఇంతవరకు ఉంటే సరిపోద్ది అని. అది మనకు రీచ్ అయినప్పుడన్నా కనీసం ప్రాస్పరిటీ ఉంది, నాకు సరిపడా ఉంది అనే ఫీలింగ్ కలుగుద్ది. అప్పుడు మనకి ఇంకా సంపాదన అనేది వీఆర్ బ్లెస్డ్, మనకు ఒక తెలివితేటల పరంగా బ్లెస్డ్ అయినా సరే, మనకు అలాంటి లక్కీ అయినా సరే, మనకు కలిసి వచ్చినా సరే, అప్పుడు మనం ఇంకా నలుగురికి షేర్ చేయగలుగుతాం, వాటిని రైట్ విధంగా మనం యూజ్ చేయగలుగుతాం. అదేవిధంగా రిలేషన్షిప్స్ అండి, రిలేషన్షిప్స్ ఉన్నాయి కానీ దాంట్లో అవతల వాళ్ళు అప్పుడిప్పుడు రాంగ్ బిహేవ్ చేసినచ్చు, మనము రాంగ్ బిహేవ్ చేసినచ్చు. దాన్ని సర్దుకోవడం ఎలా, దాన్ని యాక్చువల్గా సార్ట్అవుట్ చేసుకోవడం ఎలా, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేంజ్ రావట్లేదు అనుకోండి, అప్పుడు నేను ఏ విధంగా ఉండాలి, ఇదంతా అనేది మనలో కనుక రైట్ అండర్స్టాండింగ్ ఉంటే అప్పుడు దాన్ని మనం కరెక్ట్గా ఉండగలుగుతాం. అయితే ఒక యానిమల్కి అనుకోండి, ఇప్పుడు ప్రకృతిలో మొత్తం చూస్తే, ఇప్పుడు ప్రకృతిలో చెట్లు ఉన్నాయి, నేల ఉంది, వాటర్ ఉంది, రాళ్ళు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అవన్నీ మెటీరియల్ థింగ్స్ అండి. మెటీరియల్ కాకుండా ఏమైనా ఉన్నాయి అంటే ఇవి జంతువులు, యానిమల్స్, బర్డ్స్, ఇవి ఉన్నాయి. తర్వాత మనిషి ఉన్నాడండి.
అయితే యానిమల్కి అయితేనేమో ఈ ఫిజికల్ ఫెసిలిటీ ఒక్కటే సరిపోద్దండి, దానికి ఏం అవసరం లేదు. ఇంకా ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ ఒక్కటే సరిపోతుంది, అది నెససరీ అండ్ సఫిషియంట్ కూడా. అయితే మనిషికి ఏమో ఫిజికల్ ఫెసిలిటీస్ మాత్రమే ఇస్తే అది అవసరమే మనిషికి. ఎందుకంటే ఫిజికల్ ఫెసిలిటీ అంటే గాలి, నీరు, ఫుడ్, ఇవి కూడా ఫిజికల్ ఫెసిలిటీ. ఇప్పుడు ఒక చైర్లో కూర్చుని ల్యాప్టాప్ వాడతాం, ఇవన్నీ ఫెసిలిటీస్. మనిషికి ఇవి కావాలి, కానీ అదొక్కటే సరిపోదు మనిషికి. మనిషికి ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి, భౌతికమైన వస్తువులు, ఈ అవసరాలు ఇవి కావాలి, కానీ వీటితో పాటు రిలేషన్షిప్స్ కూడా కావాలి, రైట్ అండర్స్టాండింగ్ కూడా కావాలి. కానీ నేను ఒక వ్యక్తిగా ఆ క్లారిటీ నాకు లేదనుకోండి, లేదు మనీయే మెయిన్ జీవితం, ఇవన్నీ పక్క పెట్టి ఇవన్నీ రిటైర్మెంట్ తర్వాత చూసుకోవాల్సినవి అని అనుకున్నాండి. రిటైర్మెంట్ లో కూడా మనిషే కదా, రిటైర్మెంట్ లో కూడా మనిషి హ్యాపీనెస్ పుట్టినప్పటి నుంచి అసలు ఎప్పుడు ఆల్వేస్ ఎప్పుడు కావాల్సిందే కదా హ్యాపీనెస్, చిన్న పిల్లడికైనా ఎవరికైనా. అవన్నీ కావాలి అంటే కంపల్సరీ రిలేషన్షిప్ కావాలి అండ్ రైట్ అండర్స్టాండింగ్ కావాలి. ఓన్లీ ఫిజికల్ ఫెసిలిటీస్ మీద కనుక దృష్టి పెడితే అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఎంత సంపాదించినా ఈ సరిపడా లేదని అనిపిస్తుంది. డిప్రైవేషన్ అంటారు, అంటే ఒక దారిద్ర్య భావనే ఉంటుంది నా మనసులో, నాకు లేదు 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 అనే ఒక మానసికమైన దారిద్ర్యం ఉంటుందండి, మానసికమైన పేదరికం. ఉండడానికి విల్లాలైనా ఉండొచ్చు, కానీ మానసికంగా లేదనే భావన ఉండడం, రైట్ అండర్స్టాండింగ్ లేకపోతే. అలానే నాకు ఫ్యామిలీ ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, కొలీగ్స్, రోజు 100 మందితో నేను కలిసి ఉండొచ్చు, కానీ రిలేషన్షిప్ సరిగ్గా ఉండకపోవడం జరుగుతుంది నాకు కనుక రైట్ అండర్స్టాండింగ్ లేకపోతే. సో మనిషికి 3 కావాలంట. ఒక యానిమల్కి ఏమో మనీ ఒక్కటే సరిపోద్ది అన్నట్టు. సో ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్ అన్ని ఇప్పుడు ఈ ప్రకృతి క్రియేషన్ ఆల్రెడీ అయిపోయింది, అది ఇలా నడుస్తూ ఉందండి. దీన్ని ఎవల్యూషన్ అంటాం, అంటే స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుందండి. సో మన సర్వైవల్ కోసం మనం కొన్ని పనులు చేస్తాం, సర్వైవల్ కోసం ఫుడ్ అనేది చేసుకుంటాం. తర్వాత మన ఇంటర్నల్గా ప్రగతి ఏదైతే జరగాలో, డెవలప్మెంట్ ఏదైతే జరగాలని ఇంటర్నల్గా, దానికోసం కొన్ని చేయాలి. అదే మన రైట్ అండర్స్టాండింగ్, క్లారిటీ పెంచుకోవడం. అది ఎంత చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. దాన్ని బట్టి మన రిలేషన్షిప్స్ ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నాయి, నాకు ప్రాస్పరిటీ ఫీలింగ్ ఏ లెవెల్లో ఉందని తెలుస్తుంది. అండ్ ఇంకా చెప్పాలంటే నేను ఎంత హ్యాపీగా లైఫ్లో ఉండగలుగుతున్నాను, నేను ఎంత ఎఫెక్టివ్గా బయట పని చేయగలుగుతున్నాను, అవన్నీ కూడా మనకున్న క్లారిటీని బట్టే ఉంటుందండి. సో ఈ విషయం అర్థమైతే అప్పుడు ఏం చేస్తాంటే మనిషి యాక్చువల్గా చాలా తెలివైన వాళ్ళు, మనం కూడా ఏం తక్కువ కాదండి, మనకి ఎంతవరకు అర్థమైందో అక్కడ కరెక్ట్గా వర్క్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతము యాజ్ అ సొసైటీ చూసుకుంటే, అంటే ఒక సమాజంగా చూసుకుంటే అండి, మనకి మనీ కావాలనే విషయం అర్థమైపోయింది. అందుకే కదా మరి ప్రతి పిల్లోడిని మినిమం ఎల్కేజీ, యూకేజీ కూడా కలిపేసుకుంటే మొత్తం కలిపి అసలు మినిమం ఒక 15 years 16 years కాలేజీ పంపిస్తున్నాం, స్కూలు కాలేజీ పంపిస్తున్నాం. ఇది కంపల్సరీ ఒక స్కిల్ అయితే నేర్చుకోవాలి, అప్పుడే సర్వైవ్ అవుతుంది. ఆ విషయం అర్థమైపోయింది. దానికోసం డిపార్ట్మెంట్లు పెట్టాము. ఏ ఊర్లో ఎంత చిన్న ఊరైనా వెళ్ళండి, కొన్ని వందల వేల స్కూల్స్ ఉన్నాయి, టీచర్స్ ఉన్న ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసాం, అది అర్థమైంది కాబట్టి. కానీ రిలేషన్షిప్లో కరెక్ట్గా ఉండడానికి ఒక సిస్టమ్ కావాలనేది అర్థం కాలేదు. ప్రతి మనిషిలో ఒక క్లారిటీ ఉండాలనేది అర్థం కాలేదు. దానికి ఇంకా సిస్టమ్ మనం ఎస్టాబ్లిష్ చేయలేదు. అర్థమైన రోజున దాన్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ ఈ కొంచెం లోవర్ లెవెల్ ఎవల్యూషన్లో ఉన్నామంటే, ఎవల్యూషనరీ స్టేజ్ పరిణామ క్రమంలో ఈ లెవెల్లో ఎలా ఉన్నామంటే ఫెసిలిటీసే మోర్ ఇంపార్టెంట్, మనీయే మోర్ ఇంపార్టెంట్ అనే విధానంలో ఉండి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాం ప్రస్తుతం. దానికి బియాండ్ కూడా ఉంది, అవన్నీ మనకి ప్రాబ్లమ్స్ లాగా అనిపిస్తున్నాయి. రిలేషన్షిప్స్ అనేవి కానీ, ఇంటర్నల్గా నెగిటివ్ థింక్ ఉండడము, యాంగ్జైటీ ఉండడము, డిప్రెస్ ఫీల్ అవ్వడం కానీ, కన్ఫ్యూజన్స్ ఉండడం కానీ, అవేవో ప్రాబ్లమ్స్ అనుకుంటున్నాం. వాటి సొల్యూషన్ ఏంటనేది యాజ్ అ సొసైటీ, ఇంకా మనం యాజ్ అ ఫ్యామిలీస్ కూడా, సొసైటీ పక్కకు పెట్టి ఈవెన్ ఫ్యామిలీస్, ఇండివిజువల్స్ కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ ఇంకా పెట్టట్లేదు అన్నట్టు. అయితే ఎప్పుడైతే మనం దీన్ని గుర్తిస్తామో, ఈ అవసరాన్ని గుర్తిస్తామో, మనిషికి రిలేషన్షిప్, ఇది ఫిజికల్ ఫెసిలిటీస్తో పాటు రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్, రైట్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ అని గుర్తిస్తాం చూడండి, దాన్నే నిజమైన ప్రగతి అంటున్నాం, నిజమైన డెవలప్మెంట్ అది అంటున్నాం. డెవలప్మెంట్ అంటే టోల్ రోడ్స్, రింగ్ రోడ్స్, బిగ్ బిల్డింగ్స్, డ్రైనేజెస్, ఐటీస్, ఇది కాదు. మనిషిలో నిజంగా డెవలప్మెంట్ అంటే మానసికంగా, ఇంటర్నల్గా నేను మనీతో పాటు రిలేషన్షిప్స్ అండ్ రైట్ అండర్స్టాండింగ్ కూడా లైఫ్లో ఇంపార్టెంట్. అంటే ఇక్కడ చూడండి, ఒక చిన్న సర్కిల్లో చూపించాము. ఇక్కడ ఇదే నా లైఫ్, ఈ మనీయే మెయిన్ లైఫ్ అనే దగ్గర నుంచి ఒక పెద్ద సర్కిల్స్ అండి, పెద్ద సర్కిల్ వేర్ మనీ కూడా ఇంక్లూడ్ అయింది దాంట్లో. ఇది గమనించండి, మనీ ఎక్స్క్లూడ్ చేయట్లేదు, మనీ అండ్ ఫెసిలిటీస్ కూడా ఇంక్లూడెడ్. దాంతోపాటు రిలేషన్షిప్స్ అండ్ మనిషిలో క్లారిటీ కూడా కావాలి అనేది కూడా ఇంక్లూడెడ్. ఈ మూడింటిని నేను ప్రయారిటీ ఇస్తూ, ఈ మూడింటి పట్ల మనం ప్రయారిటీ ఇస్తూ దానికి
టైం కూడా పెడుతూ అండి. ఇప్పుడు ఆఫీస్కి అయితే ఇప్పుడు 8 ఆఫీస్ బిజినెస్ ఏంటంటే 8 అవర్స్ 10 అవర్స్ టైం ఎలా అయితే పెడుతున్నారో అలానే రిలేషన్షిప్ కూడా టైం ప్రయారిటీ ఇస్తూ మానసికంగా కూడా దాని గురించి ఆలోచిస్తూ నాలో క్లారిటీ పెరగడానికి కూడా టైం ఇవ్వడం అనే లెవెల్కి రీచ్ అవ్వడమే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ప్రోగ్రెస్ అన్న నిజమైన ప్రోగ్రెస్ ఇన్ ద సొసైటీ అంటే ఇది అన్నట్టు అండి. అదర్వైజ్ వాట్ ఎవర్ కరెంట్లీ డెవలప్మెంట్ అయితే మాట్లాడుతున్నామంటే ఇంకా ఎక్కువ మందికి బెటర్ ఫెసిలిటీస్ ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాము. అది కూడా కావాలి కంపల్సరీ కావాలి. అది అందరి బాధ్యత కూడా గవర్నమెంట్ బాధ్యతగా అది చేస్తుంది. కానీ దాంతోనే మొత్తం సొసైటీ బెటర్ అవుతుందంటే అవ్వదు. ఎందుకంటే మనం క్లియర్ చూసుకోవచ్చు కదా, మన దేశం కంటే ఇంకా ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఒక 50 ఏళ్ళు ముందుకెళ్ళిన దేశాలు బోలెడు ఉన్నాయి కదా, ఒక 50-60 ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో. మరి అక్కడ అంతా మనుషులు తృప్తిగా ఉన్నారా? రిలేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా? అందరూ మానసికంగా హ్యాపీగా ఉన్నారా అంటే లేరు కదా. సో ఓన్లీ ఫెసిలిటీస్తోని ఇండియాలో అన్ని ఫెసిలిటీస్ బాగుపడితే సూపర్ ఉంటుంది అంటే అట్లేం లేదు. సూపర్ ఉండేది అనేది నాలో ఇన్సైడ్ పని. అది ఆ ఇన్సైడ్ పని, ఆ ఇన్నర్ పని ఏదైతే ఉందో దాని గురించే మాట్లాడుతున్నాం ఈ వర్క్షాప్లో. సో ఫైనల్లీ ఈ రైట్ అండర్స్టాండింగ్ ఏదైతే అనుకుంటామో, సో దీంట్లో హైయెస్ట్ ప్రయారిటీ ఏదైతే ఉందో, మరి రైట్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి? క్లారిటీ కావాలి, రైట్ అండర్స్టాండింగ్ అలా అని అన్నారు. ఎంతసేపు దాని గురించి మాట్లాడు అంటే ఏంటి అంటే దేని గురించి అర్థం చేసుకోవాలి, సరైన అవగాహన. మరి ఏ విషయం అంటే 4 విషయాల గురించి అర్థం అవ్వాలి. 1 నన్ను నేను అర్థం చేసుకోవాలండి. 1 2 ఫ్యామిలీ గురించి అవగాహన ఉండాలి. 3 సమాజం. 4 ప్రకృతి అండి. ప్రకృతి అస్తిత్వం. ఈ 4 విషయాలు నాకు అర్థమైనాయా లేదా అనేది రైట్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు అసలు ఒక కార్ డ్రైవ్ చేస్తున్నాం, ఒక బండి డ్రైవ్ చేస్తున్నాం, యాక్సిలరేటర్ ఏంటి, బ్రేక్ ఏంటి, ఇవన్నీ అర్థమవుతుందా, దాన్ని కరెక్ట్గా నడపగలం కదా. అదేవిధంగా మరి నేను కరెక్ట్గా ఉండాలి అంటే అసలు నేనేంటి అనేది తెలియాలి కదా. నేనేంటి అనేది తెలియాలి. అదే ఫ్యామిలీలో కరెక్ట్గా ఉండాలి అంటే ఫ్యామిలీ ఏంటి అని తెలియాలి. దానికి ప్రతి ఒక్క వస్తువుకి ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉన్నట్టే దాని డీటెయిల్స్ ముందు కనుక్కొని ఎలా ఆపరేట్ చేయాలని కనుక్కొని ఆపరేట్ చేస్తాం. అలా కాకుండా రాంగ్ ఆపరేట్ చేయండి, అది పాడవుతుంది, రైట్, అది సరిగ్గా నడవదు. అదేవిధంగా నన్ను నేను అసలు కరెక్ట్ విధానం ఏంటి, ఫ్యామిలీ కరెక్ట్ విధానం ఏంటి, సొసైటీలో సరైన విధానం అంటే ఇలా విధంగా ఉంటుంది, నేచర్లో ఏంటి, ఈ 4 లెవెల్స్లో ఈ 4 విషయాల పట్ల అవగాహన ఉండడమే దాన్ని రైట్ అండర్స్టాండింగ్ అంటున్నాం ఆర్ క్లారిటీ అంటున్నాం. సో ఫస్ట్ పాయింట్ ఇదండి. సో ఇంతవరకు నేను ఫస్ట్ ఇక్కడ ఒక పాజ్ తీసుకొని ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందామండి. ఎందుకంటే ఆన్లైన్ కదా, నేను మిమ్మల్ని చూడలేదు, మీరు నన్ను ఓన్లీ వీడియోలోనే చూడగలుగుతుంటాము. సో డైరెక్ట్గా కొంచెం ఓపెన్ అప్ అయి మాట్లాడితే తప్ప తెలుస్తుంది, తప్ప నాకు కూడా తెలియదు అసలు అర్థమవుతుందా, కరెక్ట్గా వెళ్తుందా లేదు అనేది. సో ఏమైనా క్వశ్చన్స్ కానీ మీరు ఏమైనా షేర్ చేసుకుంటే అంటే చేయొచ్చండి. దెన్ విల్ కంటిన్యూ. యా వాణి గారు అన్మ్యూట్ చేశారు. Excellent presentation, Professor. యా సీతారావు గారు, యా థ్యాంక్ యూ అండి. యా వాణి గారు. సార్ యాక్చువల్గా నేను మాట్లాడేది ఏం లేదు, నేను లేట్ గా జాయిన్ అయ్యాను. ఐ వాజ్ లిజనింగ్ బట్ ఇట్స్ వెరీ గుడ్. 2-3 times నేను ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఓకే ఐ హర్డ్ ఇట్స్ వెరీ గుడ్. ఓకే యా ఎనీ క్వశ్చన్ ఆర్ ఎనీ షేరింగ్ అండి, విల్ టేక్ ఫర్ ఫ్యూ మినిట్స్. దాని తర్వాత ఐ విల్ పుట్ ఫార్వర్డ్ ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను. ఎస్ అండి. సో మీ పేరు రావట్లేదు జూమ్లో, రెడ్మీ 9 అని వస్తుందండి. ఇంప్లిమెంటేషన్ ఈజ్ మోస్ట్ క్రూషియల్ రోల్. కరెక్ట్ అండి, మేము కూడా దాని గురించి బాగా ఎంఫసైజ్ చేస్తున్నామండి సిఎస్డిసి ద్వారా. యాజ్ అ పర్సన్ నేను కూడా, యాజ్ అన్ ఇండివిజువల్ కూడా. బట్ అట్ ద సేమ్ టైం అండి ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ ఆల్సో అండి. ఎందుకంటే మనం శ్రీనివాసులు గారు, గుబ్బా శ్రీనివాసులు గారు, ఎందుకంటే ఆల్రెడీ మనము ఎన్నో విషయాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదండి. మనకి ఏదో ఇంప్లిమెంట్ చేయక కాదు, మనకు అది ఎలా చేయాలో తెలియక కాదు, ఇంకోటి కూడా కాదండి. మనం రోజువారీకి ఎన్నో విషయాలు చేస్తూనే ఉన్నాం, ఎన్నో పనులు చేస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఎవ్రీడే మనం తింటూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం, మనుషులతో మాట్లాడుతూనే ఉన్నాము, ఆఫీస్ పనులు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూనే ఉన్నాం కదా. ఏవైతే మనకు ఈ రోజు కానీ లైఫ్ కానీ ఇంపార్టెంట్ అని బాగా అర్థమైంది అంటే అవి పక్కాగా చేస్తామండి. అది 100% చేస్తాం, 100%. అది మీరు చూడండి, మనం ఈ రోజు కూడా కొన్ని వందల పనులు 100% కన్సిస్టెన్సీతో చేస్తున్నాం. ఎప్పుడైనా తినకుండా ఉంటామా? తినకుండాలేము, రైట్. బట్టలు వేసుకోవట్లేమా? తినట్లేమా? స్నానం చేయట్లేమా? బాడీ అవసరాలని అర్థమైంది, ఇది కంపల్సరీ అని అర్థమైంది. మనకు అర్థం కానిది ఏంటి అంటే రోజు
నా పట్ల నేను కూడా నాలో అవగాహన పెంచుకోవాలనే విషయం అర్థం కాలేదు. కాబట్టి దాన్ని చేయట్లేదు. ఏ రోజైతే అది అర్థమైద్దో అప్పుడు పక్కాగా చేస్తామండి. ఇప్పుడు హెల్త్ ఉంది. ఇప్పుడు నిజంగా హానెస్ట్‌గా మనలో మనం చూసుకుంటే, కొన్ని రోజులు ఎక్సర్సైజ్ చేయకున్నా ఏం కాదు. తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చు అనే కంక్లూజన్ ఉంది కాబట్టే మనం దానికి ఎవ్రీడే మనం హెల్త్ గురించి కొంచెం ఎఫర్ట్ పెట్టట్లేదు. ఏ రోజైతే మనకు అది క్లియర్‌గా కన్విన్సింగ్‌గా అర్థమైద్దో అండి, ఆ రోజు నుంచి పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తాం దానికి హెల్త్ సంబంధించింది కూడా. ఫుడ్ అయినా కానీ, ఎక్సర్సైజ్ అయినా కానీ. యాహ్! వినూత గారు అంటున్నారు. సో, ఇదంతా నాకు ఏ విధంగా హెల్ప్ అవుద్ది ఇన్ఫర్మేషన్ అంతాను. సో, దీంట్లో 2 పార్ట్స్‌గా చేస్తామండి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఏంటంటే, లైఫ్‌లో ఇంపార్టెంట్ విషయం ఏంటి? అసలు లైఫ్ ఏంటి? డిఫరెంట్ యాస్పెక్ట్స్ గురించి ఫస్ట్ డిస్కస్ చేస్తున్నామండి. దాన్నే జీవన విద్య అన్నాం ఇప్పుడు. ఇండివిడ్యువల్ అసలు మనిషి అంటే ఏంటి? ఆలోచనలేంటి? హ్యాపీనెస్ ఏంటి? ఫ్యామిలీ ఏంటి? ఫ్యామిలీ ఇష్యూస్ ఏంటి? ఇవి డిస్కస్ చేస్తామండి. దాని తర్వాత వీటిని మన లైఫ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయడం? దాని ద్వారా ఇప్పుడు నేను ఏ విధైతే ఉన్నానో ఇంతకంటే ఇంకా ఎక్కువ చాలా అంటే చాలా జాయ్‌ఫుల్‌గా నేను ఎలా ఉండొచ్చు అనేది, దాన్ని ప్రాక్టీస్ చేయడం ఎలా అనేది టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద వర్క్‌షాప్ అర్థమైద్దండి. ఇంకోటి దీని ద్వారా మన రిలేషన్‌షిప్స్ అండి. రిలేషన్‌షిప్స్ మాత్రం చాలా అంటే చాలా 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 బెటర్ అయ్యే అవకాశం ఉంది అండి. మాకు జరిగింది చాలా మంది పార్టిసిపెంట్స్ కూడా బాగా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఏంటంటే రిలేషన్‌షిప్స్ అండి. అండ్ ఇంకోటి ఎవరికైతే ఇంకొంచెం సర్వీస్ మోటివ్ ఉందో, కొంచెం స్పిరిచ్యువల్ ఇంక్లినేషన్ ఉందో, ఆధ్యాత్మికంగా ఉన్నదో వాళ్ళందరికి కూడా చాలా క్లారిటీ వచ్చిందండి. ఇన్‌ఫాక్ట్ ఈ వర్క్‌షాప్స్ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు భగవద్గీత అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. హార్ట్‌ఫుల్‌నెస్ అటెండ్ అయిన వాళ్ళు, విపాసన అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఈవెన్ లెఫ్టిస్ట్ థింకింగ్ మార్క్సిజం నుంచి అటెండ్ అయిన వాళ్ళు, సైకాలజీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అన్ని బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా, ఎందుకంటే మనం ఇక్కడ దేన్ని కూడా ఒక రిలీజియన్ గాని సెంటర్‌లో పెట్టట్లేదు. ఒక దేవుడిని గాని సెంటర్‌లో పెట్టట్లేదు. ఒక ఫెయిత్ కావాలి అనట్లేదు. యూనివర్సల్‌గా ప్రతి మనిషికి యూనివర్సల్‌గా అప్లికబుల్ అయ్యే విషయాలు మనిషినే సెంటర్‌లో పెట్టి చేస్తున్నాం. మనస్సాక్షిని సెంటర్‌లో పెట్టామంతే. అదైతే ప్రతి ఒక్కరికి ఉంది అని. కాబట్టి ప్రతి ఒక్కరికి అది అప్లికబుల్ అయ్యి లైఫ్‌లో సంబంధించిన ప్రతి విషయం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం కూడా. ఇప్పుడు చూస్తే చాలా మంది ఏమైద్దంటే, ఇప్పుడు ఇంట్లో ఒక అత్తగారు, కోడలు ఉంటారండి. 30 ఏళ్ల నుంచి అత్తగారు పూజ చేస్తుంటారు. ఇంకోటి చేస్తూ ఉంటారు. కోడలు అనుకుంటది రోజు పూజ చేస్తుంది గానీ మార్పు మాత్రం ఏం లేదని కోడలు అనుకుంటూ ఉంటది. సో, అప్పుడు ఏమైద్దంటే అండి, చాలా మంది ప్రాక్టీసెస్ రిచువల్స్ లాగా అయిపోయినాయి. రైట్? చాలా విషయాలు. సో, దీంట్లో ఇంప్లిమెంటేషను డే టు డే లైఫ్ విషయాలనేది చాలా విడమర్చి చెప్పడం ద్వారా అవి మన లైఫ్‌లో ఇమ్మీడియేట్‌గా చాలా చేంజ్ వస్తదండి. వినూత గారు. సో, హౌ వి గెట్ టు నో రైట్ అండర్‌స్టాండింగ్ ఇండివిడ్యువల్ పర్స్‌పెక్టివ్. అనూష గారు అంటున్నారు, ఈ రైట్ అండర్‌స్టాండింగ్ ఎలా వస్తది ఏంటి అని. సో, అది కూడా డిస్కస్ చేద్దామండి. అదేమి పెద్ద సీక్రెట్ కాదు, ఏం లేదండి. వెరీ సింపుల్ అండి. రైట్ అండర్‌స్టాండింగ్ అంటే ఇప్పుడు వన్ పీస్ ఆఫ్ రైట్ అండర్‌స్టాండింగ్ చాలా విషయాలని టుగెదర్‌గా రైట్ అండర్‌స్టాండింగ్ అంటారు. సపోజ్ ఒక సింపుల్ విషయం ఉందండి. లైఫ్‌లో అపార్ట్ ఫ్రమ్ మనీ, మనీతో పాటు రిలేషన్‌షిప్స్ అండ్ మనిషికి రైట్ అండర్‌స్టాండింగ్ అవసరం అనేది ఒక పాయింట్ అండి. ఫస్ట్ పాయింట్ అదే కదా చెప్పింది. అందరం హ్యాపీనెస్సే కోరుకుంటున్నాం. ఈ 2 పాయింట్స్ ఇప్పుడు ఇంతసేపు డిస్కస్ చేసాం. సో, ఇది కూడా వన్ పీస్ ఆఫ్ రైట్ అండర్‌స్టాండింగ్. రైట్ అండర్‌స్టాండింగ్‌లో ఒక భాగమే. సో, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడం అండి. అర్థం చేసుకోవడం అంటే మళ్ళీ ఎలా అర్థం చేసుకోవడం అంటే, ఇది విన్నా కూడా మళ్ళా మనం రాంగ్ డైరెక్షన్‌కి వెళ్తూ ఉంటాం. సో, దీనికి కావాల్సింది ఏంటంటే ఎప్పుడు దీని పట్ల మళ్ళీ ఇది మన మెమరీలో ఉండడం అండి. మళ్ళీ అవేర్‌గా ఉండడం. సో, చివరికి చెప్తాం దీన్ని డీటెయిల్‌గా. సో, వెరీ సింపుల్ రైట్ అండర్‌స్టాండింగ్ ఎలా అంటే, ఒకటి దీనికి సంబంధించిన ఒక ప్రిన్సిపల్, ఒక సూత్రంలాగా అది మనకు తెలియడం ఒక పాయింట్. తెలిసినాక కూడా మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ రాంగ్‌గా ఎళ్ళే స్వభావం అనేది మనకుంది కాబట్టి అవేర్‌నెస్ ఉండడం అండి. అవేర్‌నెస్ ఈస్ ద కీవర్డ్ అండి. అవేర్‌నెస్ ప్రాక్టీస్ చేయడం. యెస్, థిస్ ఈస్ హౌ ఐ ఫెల్ట్ దట్ ఐ షుడ్ లివ్. అగైన్ రిమెంబరింగ్ దట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఇప్పుడు అంతే చేస్తాం కదా! మనం ఒక పని ఉంటే గుర్తుపెట్టుకుంటాం. రేపు ఏం టిఫిన్ చేయాలి? ఏం కూర చేయాలి? రేపు ఆఫీస్‌లో ఏం పనులున్నాయి? ఇయన్నీ లిస్ట్ చేసుకుంటేనే రేపటి పనే అవుతుంది. ఈరోజు ఊరికే అవ్వదు. సో, అదే విధంగా దీన్ని కూడా ఒక స్ట్రక్చర్డ్‌గా ప్రాక్టీస్ చేయొచ్చండి. ఒక అవేర్‌నెస్ అండ్ సర్టెన్ ప్రాక్టీసెస్ పెట్టుకుంటే దెన్ రైట్ అండర్‌స్టాండింగ్ స్లోలీ గెట్స్ డెవలప్డ్ అండి. విల్ టెల్ యూ హౌ టు డూ దట్ ఆల్సో. We all done it and lot of progress we have made. ఓకే. ఆ బేసిస్ మీద చివరికి ప్రాక్టీస్ ఏంటనేది చెప్తామండి. యాహ్! ఇంకా చాట్‌లో గాని మీరు అన్‌మ్యూట్ చేసుకొని గాని మాట్లాడొచ్చండి. ఎనీ క్వెషన్, ఎనీథింగ్.
ఓకే. If there are no questions, I will continue అండి. 1 minute సార్. Yeah, sure. Yeah. ఇక్కడ రైట్ అండర్స్టాండింగ్ ఉన్నారు కదా, అవునండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నాకు నేను రైట్ అండర్స్టాండింగే, ఉమ్. కానీ ఎదుటోడు అది కరెక్ట్ అంటాడు. అవును. దాన్ని అది ఎట్లా చేయాలి దాన్ని? ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ కరెక్ట్, అది ఉమ్. నేను కరెక్ట్ గా థింక్ చేస్తున్నా అనిపిస్తుంటుంది. ఉమ్. ఎదుటి వాళ్ళేమో నేను ఒక ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళది రాంగ్ అంటుంటారు యాక్చువల్గా. యా. సో రామకృష్ణ గారు, యాక్చువల్గా ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ అండి. అది ఐ మీన్ మీకు కూడా మీ ఎక్స్పీరియన్స్ గురించి అనుభవపూర్వకంగా మనకు అందరికీ తెలుస్తుంది, లైఫ్లో మనకు ఫేస్ అవుతూ ఉంటుంది. సో దీన్ని కొంచెం డీటెయిల్గా థర్డ్ డే నుంచి డిస్కస్ చేసాం. ఇది 3rd, 4th, 5th డేస్ ఇది రిలేషన్షిప్ కదా, అవతల పర్సన్ గురించి వస్తుంది కదా, 3rd, 4th డేలో డిస్కస్ చేస్తాం. బట్ బ్రీఫ్గా నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తాను. సో దెర్ ఆర్ 2 థింగ్స్ అండి ఇన్ దిస్. ఒకటి, నాకు ఎంతవరకు క్లారిటీ ఉంది అనేది, లైక్ ఐ మే ఆల్సో హ్యావ్ సమ్ ల్యాకింగ్ ఇన్ మీ. యాజ్ ఆఫ్ నౌ ఐ మే అజ్యూమ్ దట్ ఐ హ్యావ్ రైట్ అండర్స్టాండింగ్, రైట్? యాజ్ ఆఫ్ నౌ రిలేటివ్గా వాళ్ళకంటే మనం బెటర్ ఉండొచ్చు, కానీ నాకు కూడా పూర్తిగా విషయం అర్థమైందా లేదా అనేది ఒక విషయం. మళ్ళీ ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకుని మనకు అర్థమవుతుంది. సపోజ్ అదొకటి. ఇంకొకటి, అర్థమైనాక కూడా ఈవెన్ ఇఫ్ ఒక పర్సన్ పూర్తి రైట్ అండర్స్టాండింగ్ ఉన్నాక కూడా అవతల పర్సన్ లో రైట్ అండర్స్టాండింగ్ మనం ఇంకోళ్ళ రైట్ అండర్స్టాండింగ్ ఎన్ష్యూర్ చేయలేడం అండి. వాళ్ళలో రైట్ అండర్స్టాండింగ్ వచ్చే విధంగా మనం ఎంతసేపు మనం ఎంత చేయగలం అంటే, మనం ఇన్స్పైర్ చేయగలం, వాళ్ళతో మనం కరెక్ట్గా ఉండగలం అండ్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. బట్ రియల్ చేంజ్ ఇన్ అదర్ పర్సన్ అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అయితే ఈలోపు 100% గ్యారంటీ, అది గ్యారంటీ లేదంటున్నామండి. అవ్వదు, ఇంపాసిబుల్ అన్నట్లే గ్యారంటీ లేదంటున్నామండి. గ్యారంటీ లేదండి. ఎంత ఇంటిమేట్గా రిలేషన్షిప్ ఉందో అండి, వాళ్ళతో మన రిలేషన్షిప్ ఎంత ఉందో అంత ఎఫెక్టివ్గా అవుతుందండి ఆ ప్రాసెస్ కూడా. ఇప్పుడు వాళ్ళు కూడా మన మీద కరెక్ట్ ఒపీనియన్తో ఉన్నారనుకోండి, రైట్? వాళ్ళు మనల్ని ఆల్రెడీ వీళ్ళు మనం మంచి కోరలే అనుకోండి, నిజంగానే చాలా ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళ మీద అండ్ డిస్కషన్ జరుగుతుంది. అసలు ఇష్యూ కూడా అంత రానే రాదు. సో అవతల పర్సన్ని ఎప్పుడు మనం చేయగలుగుతాము అంటే, రిలేషన్షిప్ అనేది వాళ్ళతో కరెక్ట్గా బిల్డ్ అయినప్పుడే మనం ఏమైనా అవతల పర్సన్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతామండి. మనకు కరెక్ట్గా విషయం తెలిసినంత మాత్రాన అవ్వదు వాళ్ళ మీద ఇంపాక్ట్. సో దట్ ఈస్ వన్ థింగ్ అండి. ఇంకా ఫర్దర్ ఏంటంటే, ఒక గ్యారంటీ, అది కూడా గ్యారంటీ చెప్పలేం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎన్లైటెన్ పర్సన్ తీసుకుందాం అనుకోండి, అంటే అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్న ఒక పర్సన్ తీసుకుందాం అనుకోండి. ఆ పర్సన్ కెన్ హీ ఎన్ష్యూర్ దట్ ఇట్ వైఫ్ ఈజ్ ఆల్సో రైట్ అండ్ ఇలా నాలెడ్జ్ వచ్చడానికి వైఫ్, ఓన్ చిల్డ్రన్, that is also no guarantee for that. But he can definitely guide them if they have curiosity, guide them and do it. ఏది పూర్తి రైట్ అండర్స్టాండింగ్ ఒక పర్సన్ అజ్యూమ్ చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆయన కూడా ఈవెన్ వాళ్ళ ఓన్ ఫ్యామిలీలో కూడా అలా 100% గ్యారంటీ ఇవ్వలేరు. కానీ ఒక్క విషయం గ్యారంటీ దేనికి ఉందనుకంటే, 100% గ్యారంటీ ఉందనుకంటే, ఈవెన్ బిఫోర్ అదర్ పర్సన్ చేంజ్, అంటే అవతల పర్సన్ చేంజ్ అయ్యాడా, చేంజ్ అవ్వలేదా, దాని సంబంధం లేకుండా, వాళ్ళకి అర్థమైందా, అర్థం లేదు సంబంధం లేకుండా, నేను డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం ఎలా, వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నా సరే నేను డిస్టర్బ్ అవ్వకుండా నేను చేయాల్సిన దాన్ని కరెక్ట్గా చేయడం ఎలా మాత్రం, దానికి మాత్రం గ్యారంటీ ఉందండి. ఎందుకంటే అది పూర్తి మన చేతిలో ఉన్న విషయం కదా, అది పూర్తిగా మన చేతిలో ఉన్న విషయం. హౌ ఐ షుడ్ బి ఇన్ ఎనీ సిచ్యువేషన్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్, బికాస్ అదర్ పర్సన్ ఈజ్ ఓన్లీ ప్రొవైడింగ్ ఏ సిచ్యువేషన్, ఓన్లీ టాకింగ్. ఓకే, సో దానికి మాత్రం గ్యారంటీ ఇవ్వచ్చు. అది కూడా మరి ఎలా, అది కూడా అన్నంత ఈజీ కాదు కాబట్టి ఎలా ఉండాలి, రైట్? ఎలా ఉండాలి అనేది ఇందులో ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి రామకృష్ణ గారు. సో దీంట్లో ఎక్కువ డీటెయిల్గా వెళ్ళట్లేమండి, బికాస్ దిస్ ఎ 3rd డే టాపిక్. రిలేషన్షిప్స్ ఇస్ ఎ 3rd డే టాపిక్ అండి రామకృష్ణ గారు. ఓకే ఓకే సో అనుష గారు అంటున్నారు, every time we can expect to have a good relation. Again, this is also relationship topic అండి. సో ఎవ్రీ టైం గుడ్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే, మన సైడ్ నుంచి అయితే మనం ఎన్ష్యూర్ చేయొచ్చండి రైట్ ఫీలింగ్స్ ఇన్ ద రిలేషన్షిప్స్. ఫ్రమ్ అవర్ సైడ్ వీ కెన్ ఆల్వేస్ హ్యావ్ ఇట్ ఇండిపెండెంట్ ఆఫ్ వాట్ అదర్స్ డూ. వెదర్ అదర్స్ రెసిప్రికేట్, ఇట్ ఈస్ అప్ టు దెమ్. It depends on their clarity, their situation, their understanding. But from our side, బికాస్ అది మన కంట్రోల్లో ఉన్న విషయం, అందులో కూడా ఇది మీ చాయిస్. మీరు ఉండాలనుకుంటారా లేదా అనుకుంటా, అగైన్ మీకు చాయిస్ ఉంది దాంట్లో. బట్ సాధ్యం, అది ఒక పాసిబుల్ అయితే అవుతుంది. ఓకే, ఇవి ఇంకా డీటెయిల్గా 3rd డే అన్వర్డ్స్ డిస్కస్ చేద్దామండి. రిలేషన్షిప్ టాపిక్ ఆర్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ బర్నింగ్ వన్స్, బట్ విల్ వెయిట్ ఫర్ ఎ డే. ఓకే,
సో దెన్ ఐ విల్ కంటిన్యూ అండి. సో ఫార్మల్గా అందరం చాలా ఇంట్యూటివ్గా కామన్ సెన్స్తోనే అర్థమైన విషయమే అయినా సరే, సో హ్యాపీనెస్ అంటే ఏంటి అనేది ఒక చిన్న డెఫినేషన్ లాగా చెప్తానండి. సో హ్యాపీనెస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ హార్మోనీ విత్ and you want to be in that state and with the other human beings, with the natural environment, and this is a state in which you want to continue. It's a state of harmony. అంటే మనకు మనసుకి చాలా బాగా అనిపిస్తుంది, ఆ విధంగానే ఉంటే బాగుండు అని అనిపిస్తుంది, అది హ్యాపీనెస్ స్టేట్ అనేది. రైట్, దర్ ఇస్ అ హార్మోనీ విత్ ఇన్, అంటే లోపల మన ఆలోచనలో కానీ మన ఫీలింగ్స్లో కానీ ఇలాంటి ఆపోజిట్ ఫీలింగ్స్ లేకపోవడము, ఇలాంటి కన్ఫ్యూజన్ లేకపోవడము, ప్రశాంతంగా ఉండడం, మానసికంగా ప్రశాంతంగా ఉండడం, అది హ్యాపీనెస్ అంటున్నాం. అదేవిధంగా అవతల వాళ్ళ పట్ల కూడా మనకు ఫీలింగ్స్ ఉంటాయి. అవతల వాళ్ళు ఇక్కడ ఉన్నా లేకున్నా, వాళ్ళు వేరే ఊర్లో ఉన్నా, వేరే దేశంలో ఉన్నా, అసలు చనిపోయి ఉన్నా సరే, రైట్, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ టచ్లో ఉన్నా సరే, వాళ్ళ పట్ల మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది మన మనసులో, అది రైట్గా ఉండడం. సిమిలర్లీ విత్ ద అదర్ సిస్టమ్స్, యూ కెన్ హ్యావ్ ఆపోజిషన్ టువర్డ్స్ గవర్నమెంట్, టువర్డ్స్ నేచర్, టువర్డ్స్ క్రియేషన్, దేని పట్ల కూడా ఉండొచ్చు కదా. సో అదంతా సరిగ్గా ఉండడమే హ్యాపీనెస్ అన్నమాట. అండ్ ఈ హ్యాపీనెస్ కంప్లీట్లీ మన చేతుల్లో ఉంది, ఎవరి చేతుల్లో లేదండి. అది వేరే వాళ్ళు ఎంతసేపు మనకు సిచ్యువేషన్ని క్రియేట్ చేయొచ్చు, కానీ అండ్ ఆ సిచ్యువేషన్లో కూడా మనం సరిగ్గా ఉండే పాసిబిలిటీ అయితే మనం ఉంది. అలా మనం ఉండగలుగుతామా లేదా అనేది కూడా మన క్లారిటీ బట్టి ఉంటుంది. సో దీన్ని ఏమనంటే హ్యాపీనెస్ అంటే అది ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్, కంటిన్యూస్ హ్యాపీనెస్ స్టేట్ పాసిబుల్, హ్యావింగ్ విజ్డమ్, లవ్ అండ్ కంపాషన్ అండ్ నెసెసరీ ఫిజికల్ ఫెసిలిటీస్. ఇక్కడ ఫిజికల్ ఫెసిలిటీ తీసేయట్లే, అది కూడా కావాలి మనం ఈ బాడీ ఉన్నంతసేపు. అయితే ఇది కాకుండా మనం టెంపరీ హ్యాపీనెస్ ఏదైతే అంటున్నామంటే కొద్దిసేపు వచ్చేది. ఇప్పుడు యూట్యూబ్లు చూసేది కానీ, టీవీ చూసేది కానీ, ఏదైనా భజనలకు వెళ్ళడం కానీ, ఏదైనా వినడం కానీ, కొన్ని క్లాసెస్ వినడం కానీ, ఇప్పుడు ఇది కూడా వింటున్నారు, రైట్. అది ఒక ఫిజికల్ ఫెసిలిటీ నుంచి వచ్చేది. ఒక బజ్జీలు తింటారు, ఒక మిరపకాయ బజ్జీ తింటారు, ఒక స్వీట్ తింటారు. సో దాని నుంచి మనం తింటూ ఉంటే 1 minute 2 minutes మంచిగా అనిపిస్తుంది. సెన్సేషన్, ఒక ఏసీ వేసుకుంటాము, వేరే అదర్ సెన్సేషన్, ఈవెన్ సెక్షువల్ ప్లెషర్, ఇవన్నీ ఈగో అండి. ఒకరి మీద అధికారం చూపించడం, అదే అలా చూపిస్తాం, ఒక పవర్లోకి వెళ్ళి నేను చూడడం, దాంతోపాటు డామినేషన్ చేయడం, ఇవన్నిటి మార్గాల ద్వారా ట్రైంగ్ టు గెట్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. నేను పెద్ద కార్లో వెళ్ళి కానీ, పెద్ద పొజిషన్లో ఉండి కానీ, ఫలానా నగలు పెట్టుకోవడం కానీ, ఫలానా చీరలు కట్టుకోవడం కానీ, ఫలానా విధంగా సూట్లు కోట్లు వేసుకోవడం కానీ, ఆ విధంగా అవతల నుంచి రెస్పెక్ట్ పెంచుకోరు. ఇవన్నీ ఏంటంటే టెంపరీ అండి, కొద్దిసేపు వస్తే కొద్దిసేపు పోతాయి. ఎవర్ లాస్టింగ్ విజ్డమ్ అనేది మనలో క్లారిటీ ఉండి, వీఆర్ ఫిల్డ్ విత్ లవ్, వీఆర్ ఫిల్డ్ విత్ కంపాషన్ and have required facilities, then only a continuous happiness is possible. అదర్వైజ్ ఇది మనకు విజ్డమ్ లేకుండా, మన లోపల క్లారిటీ లేకుండా కంటిన్యూస్ హ్యాపీనెస్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే, ఏది వేరే మార్గాల ద్వారా ప్రయత్నిస్తూ ఉంటే అవి టెంపరీ ఉంటాయి. మళ్ళీ దాంట్లో ప్యాచ్లు ఉంటాయి, మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. అప్పుడు మనకు డైవర్షన్ ఎక్కువ కావాలనిపిస్తుంది. ఇప్పుడు ఓటీటీలు అయినా, మూవీస్ అయినా, ఇంకొకటి వెళ్తూ ఉందంటే అవి లోపల సరిగ్గా లేదు, అండ్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్, సో ఐ వాంట్ టు డైవర్ట్ మై అటెన్షన్, అది జరుగుద్ది అండి. Whereas the real happiness in having clarity within, నేను సార్టెడ్ అవుట్ అంటాం కదా, ఇన్సైడ్ థింగ్స్ ఆర్ సార్టెడ్ అవుట్, మై రిలేషన్షిప్ ఆర్ ఫైన్, దెన్ వీ కెన్ బీ ఇన్ ద కంటిన్యూస్ హ్యాపీనెస్ అండి. అండ్ దెన్ ప్రాస్పరిటీ ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ప్రాస్పరిటీ అంటే ఏమంటుందంటే, ప్రాస్పరిటీ ఈజ్ నాట్ అబౌట్ మనీ అండి. అఫ్ కోర్స్ మనీ అండ్ ఫెసిలిటీస్ ఆర్ రిక్వైర్డ్, బట్ ఇట్ ఈస్ ఎ ఫీలింగ్. ప్రాస్పరిటీ ఈజ్ ఎ ఫీలింగ్, మానసికమైన ఒక భావన అండి. ఆ ఫీలింగ్ ఏంటంటే ఐ హ్యావ్ మోర్ దెన్ రిక్వైర్డ్ ఫెసిలిటీస్, నాకు ఎంత కావాలి అనేది నేను ఐడెంటిఫై చేశాను. సో దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. హ్యావ్ ఐ ఐడెంటిఫైడ్ ద రిక్వైర్డ్ ఫెసిలిటీస్. ఐడెంటిఫై చేశాక హ్యావ్ ఐ ఎన్ష్యూర్డ్ దట్ ఐ హ్యావ్ ఇట్, రైట్. నేను ఇంత కావాలి అని నేను ఐడెంటిఫై చేసి అంతకంటే ఎక్కువ నా దగ్గర నేను సమకూర్చుకున్నాను. నేను ప్రొడ్యూస్ చేశానా, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సమకూర్చుకున్నాను. And yes, I have reached that state. This y is greater than the x. Y is the quantity I have, x is the what I need. Y is greater than x అనే భావన నాలో ఉంటే అప్పుడు నాకు ప్రాస్పరిటీ ఉన్నట్టు. అప్పుడు నేను సమృద్ధిగా ఉన్నాను. నా దగ్గర నాకు కావాల్సిన ఎక్స్ క్వాంటిటీ అయితే నా దగ్గర 10x ఉన్నా, కానీ నాకు భావన గాత్రం లేకపోతే ఇంకా మానసికంగా బీదరికం అనేది. అయితే ఎందుకు మరి అలా ఉంటారు అంటే, ప్రాబ్లం ఏమైందంటే అసలు ఈ ఫిజికల్ ఫెసిలిటీ ద్వారా ఏదైతే పొందాలో అది కాకుండా ఇంకేదో కోరుకోవడం. సపోజ్ ఇప్పుడు నేను ఇల్లుని ఎంతో గ్రాండ్గా కట్టుకోవడం ద్వారా, లోపల ఇంటీరియర్స్ చేయించుకోవడం ద్వారా నేను నలుగురిలో గొప్ప అవ్వాలి అనుకుంటున్నాం అనుకోండి, దట్స్ ఇట్ కదండి. దాంట్లో ఎంతో ట్రాప్, అది ఎన్ని కోట్లు పెట్టినా అది సర్. యాక్చువల్గా ఆనందం అనేది బయట నుంచి, ఇల్లు నుంచి రాదు, దాని నుంచి రాదు, మానసికమైంది, ఇంటర్నల్గా వస్తుంది అనే విషయం అర్థం కాక చేస్తున్న పని అది. అందుకని ఫిజికల్ ఫెసిలిటీ రిక్వైర్మెంట్ ఇంకా పెరిగిపోద్దండి.
నేను ఫలానా విధమైన వస్తువులు నా దగ్గర ఉన్నాయి అని నలుగురికి చూపించుకోవడం ద్వారా, నలుగురు నా గురించి గొప్ప అనుకోవడం ద్వారా నేను హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు కూడా మళ్ళా ఫెసిలిటీస్ రిక్వైర్మెంట్ పెరిగిపోద్ది. రైట్? నా కొడుకు ఆర్ నా కూతురు ఫలానా దేశంలో ఉండాలి, ఉన్నారు అని నేను నలుగురికి చెప్పుకోవాలి. దాని ద్వారా ఇలానే నాకంతా కానీ నాకన్నా ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు మా వాడితో పెళ్లి సంబంధం కుదుర్చుకోవాలి అనే కోరిక ఉందనుకోండి. దాంతో పాటు ఏమైతే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన మనీ పెరిగిపోద్ది, అంటే రిక్వైర్మెంట్ పెరిగిపోతుంది. సో అందుకని ఏమైందంటే ఇంకా ఇంకా మనం అక్యుములేషన్కి వెళ్తాం, ఇంకా ప్లాట్లు కొంటాము, ఇంకా ఫిక్స్ డిపాజిట్ చేస్తారు, ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇంకా మనీ ఎప్పుడు లాస్ట్లీ మనీ దాంట్లోనే ట్రాప్ అయిపోతూ ఉంటుంటామండి. ఎందుకంటే వాటి ద్వారా హ్యాపీనెస్ కోరుకుంటున్నాం. హ్యాపీనెస్ కానీ బెటర్ రిలేషన్షిప్, ఇది మనీ ఉంటేనే నలుగురు నాకు వాల్యూ ఇస్తారు, ఇలాంటివన్నీ మనకు మనసులో ఉంటే అప్పుడు ఎక్కువ ఇంకా మనీ 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 ఓరియంటెడ్ ఎక్కువ ఉంటామండి. అండ్ మనం కనుక ఆ విధంగా ఉంటే మనకు తెలియకుండా మన పిల్లల్ని కూడా ఆ విధంగానే గైడ్ చేస్తాం. ఇప్పుడు చాలా మంది చూస్తుంటాం, పర్టికులర్లీ సౌత్లో, పర్టికులర్లీ తెలంగాణలో, ఆంధ్రలో, తెలుగు చూస్తుంటాం. ఇప్పుడు స్టాండర్డ్ మొడాలిటీ ఏమైపోయింది, ఇప్పుడు మీరు మిడిల్ క్లాస్ అండ్ దెన్ యూ సెండ్ యువర్ చైల్డ్ టు అమెరికా. అక్కడ డాలర్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి పేరు ఏది చెప్పినా, బట్ ఫైనలీ పీపుల్ ఆర్ గోయింగ్ దేర్ ఫర్ మనీ. డాలర్ వాల్యూ పడిపోతే నెక్స్ట్ డేనే ఇంటికి వచ్చేస్తారు. రైట్? సో మనీ కోసం అనేది అదేంటంటే ఒక ఫస్ట్ పేరెంటే అక్కడికి వెళ్ళడం ఒక గొప్ప అనుకోవడం కానీ, మనీ ఎక్కువ కావాలి అని కానీ ఇలా అనుకోవడము, దాని ద్వారా ఆ టైప్ ఆఫ్ థింకింగ్ మళ్ళీ పిల్లలకి ట్రాన్స్మిట్ అవ్వడం, వాళ్ళు అలా చేయడం, ఇక్కడ రిలేషన్షిప్కి తక్కువ వాల్యూ ఇవ్వడం. ఇప్పుడు ఓల్డ్ అయ్యాక మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఉండడం, వాళ్ళు అక్కడ ఉండడం, వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం, మనం వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్. ఈవెన్ ఇక్కడ ఉన్నాక కూడా పోనీ అమెరికా కానీ వేరే కంట్రీ పక్కన పెట్టి, ఈవెన్ ఇక్కడ ఉన్నాక కూడా మనీ సెంట్రిక్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటే లైఫ్లో ఈ ప్రాస్పరిటీ అర్థం కాక మోస్ట్లీ మన ప్రయారిటీ అంతా అక్యుములేషన్కే వెళ్ళిపోతాయి. సో వీ బికమ్ జస్ట్ అక్యుములేట్, సంగ్రహం అంటారు. ఈ స్పిరిచువల్ దాంట్లో కూడా మీరు చూస్తుంటే అసంగ్రహం అనేది ప్రాక్టీస్ చేయమంటారు. అందుకనే ఫస్ట్ ఈ అక్యుములేషన్కి వెళ్ళిపోతే ఇంకా ఇంకా గ్రీడ్ వస్తుందండి మనకు. ఇంకా నా దగ్గర లేదు లేదు అనే భావన వస్తుంది. ఎవరికి మనం ఒక హెల్ప్ చేయలేకపోతుంటే మనకు కూడా ఉంది అన్న భావన ఉండదు. సో అది ప్రాస్పరిటీ అండి, సమృద్ధి అనేది. రైట్? సో ఐల్ స్కిప్ దీస్ థింగ్స్. సో విల్ కమ్ టు రైట్ అండర్స్టాండింగ్ అండి. సో ఈ రైట్ అండర్స్టాండింగ్ అంటే అగైన్ నేను రిపీట్ చేస్తున్నానండి, ఈ 4 విషయాలు అండర్స్టాండ్ అవ్వడమే రైట్ అండర్స్టాండింగ్ అంటున్నాను. ఈ 4 విషయాలు ఏంటి అంటే నన్ను నేను అర్థం చేసుకోవడం, ఫ్యామిలీ అర్థం అవడం, సొసైటీ అర్థం అవడం, నేచర్ అర్థం అవడం. ఇది అర్థం అవడం అంటే ఏదో బుక్లో చదివాను నేను రిపీట్ చేస్తున్నామని కాదు, నేను ఆ విధంగా ఉండగలగడం అండి. నాకు ఏదైతే అర్థమైందో యాజ్ అన్ ఇండివిజువల్ని నేను అలా ఉంటున్నాను, నాకు అర్థమైన దాని ప్రకారం. ఫ్యామిలీ, హెల్త్ అర్థమైంది అంటే అది ఎప్పుడు అనాలి అంటే నేను హెల్త్గా ఉంటే నాకు అర్థమైనట్టండి. హెల్త్ ప్రిన్సిపల్స్ అన్నీ నేను చెప్పగలను, కానీ నేను ఉండలేను అంటే అది అర్థమైనట్టు కాదు. అది జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది అంతే. రైట్? యోగా ఆసనాలని నాకు తెలుసు, కానీ రోజు వేయను అంటే మీకు అర్థమైనట్టు కాదు అది. సో ఇక్కడ అర్థం అవడం అంటేనే డెఫినేషన్ ఏంటి అంటే ఆ విధంగా నేను ఉంటేనే అర్థమైనట్టు. దట్ ఆ క్లారిటీ వచ్చిందండి మన మనసులో. జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కాదు. లైక్ ఎవ్రీబడి నోస్ దట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్, తెలిసి స్మోక్ చేసిందంటే వీఆర్ నాట్ అండర్స్టూడ్. అంటే ప్రస్తుతం ఉన్న అండర్స్టాండింగ్ ఏముంది అంటే ఇట్స్ ఓకే టు స్మోక్, ఏం చావాలి ఇలా అంటూనే ఉంటారు కానీ ఏం కాదు, ఇంకా లైఫ్ ఉన్నది ఏం కానీ, అలాంటి ఏదో అండర్స్టాండింగ్ ఉంది అన్నట్టు. రైట్ అండర్స్టాండింగ్ అనేది లేదు అన్నట్టు. అందుకనే కంటిన్యూ చేస్తాం. మనకు ఆల్రెడీ సమ్ అండర్స్టాండింగ్ ఉందండి, అది రైట్ ఉండడం గురించి మాట్లాడుతాం. ఓకే? సో సిమిలర్లీ ఐ లివింగ్ ఇన్ ద సొసైటీ విత్ దిస్ క్లారిటీ, ఐ లివింగ్ విత్ ద నేచర్ విత్ దిస్ క్లారిటీ. సో అదే ఈ కంటెంట్ ఆఫ్ ద వర్క్షాప్ అండి. సో ఫస్ట్ పార్ట్ చూద్దామండి. ఫస్ట్ పార్ట్ విల్ స్టార్ట్ టుడే. వాట్ ఈస్ ఇట్ మెంట్ బై హ్యూమన్ బీయింగ్? అసలు హ్యూమన్ బీయింగ్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దామండి. సో అగైన్ మళ్ళీ రిమైండ్ చేస్తున్నామండి, నేను డిస్క్లైమర్ లాగా ఫార్మాలిటీ లాగా చేయట్లేమండి, నిజంగానే ఇది ప్రపోజల్ లాగా మేము పెడుతున్నామండి. we truly meant to propose this, put forward this in front of you as a proposal. So take everything as a proposal. Please verify. Don't take anything for granted on our face value or anybody's face value for that matter. Okay? So human being, manishi emantunante coexistence of self and body అంటారు. మనిషి అనేది జస్ట్ బాడీ కాదు, బాడీ అండ్ సెల్ఫ్ అనేది ప్రపోజల్ అండి. రైట్? బాడీ అండ్ సెల్ఫ్ ఈ రెండు టుగెదర్గా ఉన్నాయి. సో 2 entities టుగెదర్గా బాడీ అండ్ సెల్ఫ్. బాడీ ఫిజికల్గా ఉంది, సెల్ఫ్ ఈజ్ అ నాన్ ఫిజికల్ థింగ్, ఇట్ ఈస్ నాట్ విజిబుల్, బట్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్, ఎకో ఎగ్జిస్టెన్స్, సహా అస్తిత్వం అంటే కలిసి ఉన్నవి. సెల్ఫ్ అండ్ బాడీ టుగెదర్ ఈజ్ ద హ్యూమన్ బీయింగ్. అయితే ఈ బాడీ అవసరాలు, సెల్ఫ్ అవసరాలు డిఫరెంట్ అండి. బాడీకి కావాల్సింది అంటే ఇప్పుడు ఫుడ్ కావాలి, కూర్చోవడానికి చైర్ కావాలి, బట్టలు కావాలి, ఇవి.
కానీ వీటి అవసరాలు టెంపరీగానే కావాలండి, కొద్దిసేపే కావాలి. అండ్ అవి ఫిక్స్డ్గా ఎంత కావాలో కూడా ఫిక్స్ అండి. ఎన్ని మీటర్ల క్లాత్ కావాలి నా బాడీకి, నేను ఎలాంటి చైర్ కావాలి, ఎంత ఫుడ్ కావాలి అనేది అన్ని ఫిక్స్డ్. వన్ వెరైటీ క్వాంటిటీ అన్ని ఫిక్స్డ్. కొద్దిసేపే కావాలి, అది క్వాంటిటేటివ్ ఉంటుంది, కొద్దిసేపే కావాలి అది. వేరే సెల్ఫ్ యొక్క అవసరం, ఇప్పుడు హ్యాపీనెస్ ఎవరికి కావాలండి? బాడీకి హ్యాపీనెస్ కావాల్సింది, రెస్పెక్ట్ కావాలన్నారు, హ్యాపీనెస్ కావాలన్నారు, సాటిస్ఫాక్షన్ కావాలి అన్నారు, లైక్ గుడ్ రిలేషన్స్ కావాలన్నారు. ఇవన్నీ ఎవరికి కావాల్సింది? బాడీకా, సెల్ఫ్కా? హ్యాపీనెస్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ హూమ్? సెల్ఫ్ కావాలి. అండ్ ఈ సెల్ఫ్కి మరి హ్యాపీనెస్, రెస్పెక్ట్ అనేది కంటిన్యూస్ కావాలా, కొద్దిసేపే కావాలండి? ఇది కంటిన్యూస్ గా కావాలి, రైట్? అండ్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే అండి, సెల్ఫ్ కావాల్సిన విషయాలు, బాడీకి కావాల్సిన ఏమో 1/2 కిలో, 1/4 కిలో, ఒక గిన్నెడు కూర ఇలా అన్నవాదని క్వాంటిటీ చెప్పొచ్చు అండి. ఇంత క్వాంటిటీ అని చెప్పొచ్చు, అంటే ఇంత పరిమాణం అని చెప్పొచ్చు. వెయిట్ కానీ, వాల్యూమ్ కానీ, ఇన్ని లీటర్ల వాటర్ ఇలా అని చెప్పొచ్చు. వేరాజ్ ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో చూడండి సెల్ఫ్ లో, అవి క్వాంటిటేటివ్, అది ఇది క్వాలిటేటివ్. ఏదైతే మీకు ప్రేమ ఉంది, ప్రేమ లేదు, ఆర్ కోపం ఉంది, కోపం లేదు, రెస్పెక్ట్ ఉంది, రెస్పెక్ట్ లేదు. సో అది ఒక ఫీలింగ్, అదొక క్వాలిటేటివ్ థింగ్ అండి. సో అయితే ప్రస్తుతం ఏంటంటే ఈ సెల్ఫ్ యొక్క అవసరాలను ఏవైతే ఉన్నాయో అవి మనకు అర్థం అవ్వక వాటిని బాడీ ద్వారా ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంటాం అన్నట్టు. సో ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో లెట్స్ సే మీరు ఆఫీస్ నుంచి బయట నుంచి వచ్చారు, సో ఏదో ట్రావెల్ చేసి వచ్చారో, ఆఫీస్ నుంచో ఇలా వచ్చారు, టైర్డ్గా ఉన్నారు. అప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఏదో అల్లరి చేస్తూ ఉండి ఏదోగా అరుగుతుంటే వీడు, అరే నీకు కనిపించట్లేదో, బయట నుంచి వచ్చాము వెళ్ళిపో అనేదో తిట్టారు. వాళ్ళు డల్ అయ్యారు, పిల్లలు నచ్చలేదు, పిల్లలు కోప్పడితే మరి వాళ్ళకి నచ్చదు కదా. 5-10 నిమిషాలు అయ్యాక మీకు అర్థమైంది, అరే అనవసరంగా ఇలా అన్నానే అని. అండ్ దెన్ ఏంటంటే, సరే ఒక చాక్లెట్ కొనుక్కుంటామని 5 రూపీస్ ఇచ్చారు, వాడు కూడా తీసుకెళ్ళాడు, చాక్లెట్ కొనుక్కున్నాడు. దెన్ హిజ్ మూడ్ చేంజ్. అక్కడ జరిగిన డైనామిక్స్ ఏంటంటే, ఆ పిల్లోడు మీ నుంచి సర్టన్ ఫీలింగ్ కోరుకున్నాడు, కేర్, అఫెక్షన్ కోరుకుంటున్నాడు మీ నుంచి, రైట్? అటెన్షన్ కోరుకుంటున్నాడు. అదొక బాబు యొక్క సెల్ఫ్ అవసరం, పిల్లల యొక్క సెల్ఫ్ అవసరం. మీరు సెల్ఫ్ ద్వారా మంచిగా దగ్గర తీసుకున్నారా, ప్రేమ కొట్టడం ద్వారా ఫుల్ఫిల్ చేయాలి. అది ఆ క్షణానికి మనలో ఫీలింగ్ లేక మనం రాంగ్గా బిహేవ్ చేసాం ఆ పర్సన్ చేసి, తర్వాత కూడా మళ్ళీ ఆ ఫీలింగ్ మనలో ఇంకా టైర్డ్గా ఉండవు, ఇంకా నేను నా మానసిక పరిస్థితి సరిగ్గా లేక ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఇచ్చి చాక్లెట్ కొనుక్కోము. అంటే అవతల పర్సన్ యొక్క సెల్ఫ్ అవసరం బాడీ ద్వారా తీరుస్తున్నాం. అంటే తిని ఒక చాక్లెట్ తిని సెన్సేషన్ ద్వారా హ్యాపీనెస్. గొడవ అవుతుంది, కానీ దానికి కారణం ఏదో గిఫ్ట్, వైఫ్తో గొడవ అవుతుంది, బట్ ఈవినింగ్ వచ్చేసరికి ఒక గిఫ్ట్ తీసుకొస్తున్నాం అన్నట్టు. సో అది మనం ఫీలింగ్ లెవెల్ ఇష్యూ ఉండి, బట్ వస్తువు ద్వారా దాన్ని తీర్చాము అనుకుంటున్నాం అన్నట్టు. సో అది దానంతా మూల కారణం ఏంటి అంటే, మనకి బాడీ అవసరం వేరు, సెల్ఫ్ అవసరం వేరు అని అర్థం కాలేదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటుంది, సో పెద్దవాళ్ళకి మీరు మెడిసిన్స్ ఇప్పించారు, ఒక రూమ్ ఉంది, టీవీ ఉంది, ఇవన్నీ చూడొచ్చు, ఇంకేం కావాలో మీకు అంటున్నారు. అరే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ప్రతి ఒక్కరు బాడీ అండ్ సెల్ఫ్, యూ నీడ్ టు రెస్పెక్ట్ దెమ్, యూ నీడ్ టు టెల్ దెమ్, యూ నీడ్ టు అక్నాలెడ్జ్ దెమ్, యూ మేక్ దెమ్ పార్ట్ ఆఫ్ యువర్ డెసిషన్స్. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, లైఫ్ పార్ట్నర్ అయినా, నీకు కావాల్సిన అన్నీ ఉన్నాయి, నీకు ఇంకేం కావాలి అంటారు. అంటే ఫస్ట్ ఆ వ్యక్తికి ఎవరైతే క్వశ్చన్ అడుగుతున్నారో వాళ్ళు కూడా ఒక బాడీ సెల్ఫ్ అని అర్థం కాలేదు, అవతల వాళ్ళు కూడా బాడీ సెల్ఫ్ అని అర్థం కాలేదు. బాడీ అండ్ సెల్ఫ్ అని బాడీ పార్ట్స్ బాడీకి సంబంధించిన అవసరాలు తీర్చుకొని వాటి కోసం అని చేసి సెల్ఫ్ అవసరం అవ్వలేదు. దాన్ని ఎలా ఒకవేళ అర్థమైనా ఒక అవతల వాళ్ళు బాధపడని విషయం అర్థమవుద్ది, నేను బాధగా ఉన్న విషయం ఉంది, కానీ నేను ఎట్లా తీరవాలని అర్థం కాక మళ్ళీ త్రూ బాడీ ఎక్కువ మనీ ద్వారానో ఏదో సరే ఇప్పుడు మూడ్ బాగాలేదు, ఏం చేద్దామంటే బయటకు వెళ్దాం. బయటకు వెళ్ళి ఏం చేస్తుంటే వేరే వస్తువులు చూడడము, మళ్ళీ ఏదో ఒక సెన్సరీ ప్లెజర్ అండి. వేరే ప్లేస్కి వెళ్ళారు, హాలిడే వెళ్ళారు, ఆర్ ఏదో తినడానికి వెళ్ళారు, రెస్టారెంట్కి వెళ్ళారు, మూవీకి వెళ్ళారు. ఏం చేస్తున్నారంటే అక్కడ కూడా ఏదో ఒక ఫిజియోకెమికల్ థింగ్స్ ద్వారా మీరు ఇన్పుట్ తీసుకొని సెల్ఫ్లో మూడ్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ అవన్నీ టెంపరీ. మీరు ఎంతనా ట్రై చేయండి, సినిమాకి వెళ్ళాం, డిన్నర్కి వెళ్ళాం, అన్నీ వెళ్ళొచ్చా, మళ్ళీ ఇంటికే రావాల్సింది. ఇంటికి రాగానే మళ్ళీ సెల్ఫ్ అవసరం మాత్రం పూర్తిగా తిరుగుతాం, మళ్ళీ కంటిన్యూస్ హ్యాపీగా ఉండాలి అంటారు అది. మరి దానికేమో అది అక్కడ తిన్నంతసేపే అక్కడ టేస్ట్ వచ్చే తర్వాత లేదా మరి ఎలా? సో ఎలా అంటే ఈ సెల్ఫ్ యొక్క అవసరం ఎలా తిరుగుద్ది అంటే, రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్ అండి. నాలో సరైన అవగాహన ఉంది, సరైన భావం ఎల్లప్పుడూ నాలో ఉంటే దానివల్ల నాకు తృప్తిగా ఉంటుందండి. దానివల్ల ప్రతి మనిషి హ్యాపీగా ఉండగలుగుతారు. అందుకనే మనిషికి ఇది ఒక బేసిక్ అవసరం. ఫుడ్ ఎలా అయితే బేసిక్ అవసరమో, క్లాత్ ఎలా అయితే బేసిక్ అవసరం, ఇల్లు ఎలా బేసిక్ అవసరం, ఇది బేసిక్ అవసరం. ఇది కనుక లేకపోతే మీరు ఎంత ఫెసిలిటీస్ ఉన్నా సరే మళ్ళీ లోటు కనిపిస్తుంది. ఎందుకంటే రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్స్ లేవుక.
సో అందుకనే ఇది డెవలప్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. సో నాకు ఒక సెల్ఫ్ ఉంది, దాని అవసరాలు తీర్చుకోవాలి అనేది తెలియక మనం మోర్ బాడీ సెంట్రిక్ చేస్తూ ఉంటామండి. సో అది ఫస్ట్ పార్ట్ ఆఫ్ రైట్ అండర్స్టాండింగ్, ఇది హ్యూమన్ బీయింగ్ గురించి అండి అది. అండ్ ఇదే కంటిన్యూస్ అవసరం. సో ఐ స్టాప్ హియర్, లైక్ 8 కూడా కావస్తుంది, ఆల్మోస్ట్ 8 అయింది, ఒక 4-5 minutes ఉంది. దీని మీద ఏమైనా క్వశ్చన్స్ తీసుకుందాం. దిస్ వెరీ ఫండమెంటల్ పాయింట్ అండి, బాడీ అండ్ సెల్ఫ్. లైక్ చాలా వాటిల్లో చెప్పింది ఇది, కానీ దీని అవసరాలు వేరు, బాడీ అవసరాలు వేరు, సెల్ఫ్ అవసరాలు వేరు అని అర్థం కాకపోవడమే చాలా సార్లు కన్ఫ్యూషన్ అండి. ఈవెన్ రిలేషన్షిప్లో మెయిన్ కన్ఫ్యూషన్ అదే అండి. వాళ్ళకి యాక్చువల్గా మనం వేరే వాళ్ళ పట్ల అయితే రాంగ్ బిహేవియర్, రైట్ బిహేవియర్ అంటాం కానీ మనకు ఫీలింగ్ లెవెల్లో వాళ్ళ పట్ల రైట్ ఫీలింగ్ ఉందా అనేది మెయిన్ పాయింట్ అవుతుంది. ఈవెన్ రిలేషన్షిప్లో కూడా వాళ్ళు కూడా అవతల వాళ్ళ రిలేషన్షిప్ అంటే ఎప్పుడు మనతో రిలేషన్షిప్ డ్యామేజ్ అవుద్ది అంటే వాళ్ళ సెల్ఫ్ అవసరం తీరినప్పుడు. రైట్. సో బాడీ సెల్ఫ్ అర్థం అవుతే అప్పుడు చాలా విషయాలు క్లియర్ అవుతాయండి. యా, మళ్ళీ పేరుతో ఉన్నారండి, మీరు అన్మ్యూట్ చేశారు, మాట్లాడుతారండి. Yes, sir. Are you able to hear me? ఎస్ ఐ కెన్ హియర్. అంటే కంటెంట్ అంతా బాగుందండి. అండ్ ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం కొంచెం అంటే ఇట్ ఈస్ యాక్చువల్గా లైక్ టూ మచ్ ఆఫ్ కంటెంట్ అంటే ఇన్ లెస్ టైం అనిపించింది. అవును. సో అంటే ఇది వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్ మీరు అవును. చెప్పే పాయింట్స్ అన్ని. అవును. ఓకే, ఇవి ఏంటంటే ఫర్ నార్మల్ పీపుల్ ఇట్ ఈస్ లైక్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ వీఆర్ ట్రైంగ్ టు గివ్ ఏ బిగ్ కాన్సెప్ట్. అవును. అంటే కొద్దిగా అంటే టైం కొంచెం ఎక్కువ తీసుకొని అయినా కొంచెం ఏంటంటే కొంచెం ఆహ్లాదకరంగా కొద్దిగా ఉంటుందా, లేకపోతే మీకు ఓవరాల్ గా టైం కన్స్ట్రెంట్ ఉందా? సో అదే నేను డిఫరెంట్ ఇదే. వర్షన్స్ ఉన్నాయండి. సో ఇదేంటంటే ఆన్లైన్ కాబట్టి మరీ లాంగ్ సెషన్స్ పెట్టలేము కాబట్టి వీ హ్యావ్ లిటిల్ Okay. షార్టర్ వర్షన్ అండి. సో Okay. దీంట్లో కొంచెం బ్రీఫ్ గా లైక్ ఓవరాల్ కంటెంట్ పిక్చర్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాం. అర్థమయ్యే వాళ్ళకి ఒక లెవెల్ వరకు అర్థమైంది. ఇంకా ఇదండి ఎందుకని ఏం చేస్తామంటే అండి, మళ్ళీ దీనికి ఫాలో అప్ సెషన్స్ ఉన్నాయండి. లైక్ వీ హ్యావ్ ఫేస్ టు ఫేస్ సెషన్ ఇన్ విచ్ 3 full days వి స్పెండ్ ఎట్ ఏ ప్లేస్, వి స్టే దే, రెసిడెన్షియల్ వర్క్ షాప్స్ కూడా చేస్తామండి. అండ్ 1 day ఫుల్ వర్క్ షాప్స్ కూడా చేస్తామండి, వేర్ ఫేస్ టు ఫేస్. ఆన్లైన్ లెంత్ అయినా లిమిటెడ్ అండి ఇంటరాక్షన్, అండ్ కంటెంట్ కూడా చాలా ఎక్కువనే మీరు అన్నట్టుగా. బట్ దెన్ ఆన్లైన్లో ఎంతవరకు పాసిబుల్ అంతవరకు దీంట్లో చేస్తున్నామండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకోటి కూడా మాకు అనిపించింది అలా ఏంటంటే, ఒకసారి వినగానే మొత్తం మీద అర్థం కాదు, చాలా ఫాలో అప్ కావాలి కాబట్టి ఈ వర్క్ షాప్ అయిపోగానే అండి దెర్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రోగ్రామ్, లైక్ ఎవ్రీ సింగిల్ సండే సెషన్స్ ఉంటాయండి. దే ఆర్ ఫ్రీ సెషన్స్ ఓపెన్ టు ఎవ్రీబడి. whoever attended the workshop, they can come and join the every Sunday session అండి. So like that we cater to that also. Online medium లో ఎంత వరకు వీలదో అది ట్రై చేస్తున్నామండి. Okay, I sir. just Thank have you. a Thank you. question. Where will be the Sunday sessions will be held? అవునండి, ఎవ్రీ సండే అండి, మార్నింగ్ 7 to 8:30 ఎవ్రీ సింగిల్ సండే we have a follow up of these sessions and No, something where exactly? The Zoom location లోనే, of జూమ్ Pardon? ఫిజికల్ కాదండి, ఆన్లైన్. ఎందుకంటే Okay, online. Thanks. ఆన్లైన్. యా, Thank you. Thank you. యా, వినూత గారు అన్నారండి. సో నేను క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదండి, ప్లీజ్ స్టే విత్ అస్. లైక్ ఏ సిచ్యువేషన్స్లో అయినా మనం ఎలా స్టేబుల్గా ఉండడం, అవతల వాళ్ళు దాన్ని ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం అనేది ఇంకా టాపిక్ రాలేదండి. ఫ్యామిలీ అండ్ సొసైటీ ఇవన్నీ చెప్తామండి, అది కొంచెం 2-3 days పడుతుందండి అది. బేసికల్ గా మీరు చెప్పినట్టు ఇందాక ఇప్పుడు చాక్లెట్ టాపికే వస్తే లైక్ అవును. దట్స్ హౌ మనం కాంపన్సేట్ చేయడానికి ట్రై చేస్తాం అవునండి. అవును. సో అవునండి. డే టు డే బిజీ హెక్టిక్ లైఫ్ లో మ్మ్. మ్మ్. అది మ్మ్. పిల్లల విషయం అవ్వనండి, వేరే విషయం అవ్వనండి, బట్ మ్మ్. అంటే ఆ మొమెంటరీగా దాన్ని ఇప్పుడు మేము ఏదో ఒకటి చేయాలి కదా అని ఇప్పుడు చాక్లెట్ అవును. కొనిస్తాం, అవును. కానీ అది కాకుండా ఏం చేయగలుగుతాం అనే క్వశ్చన్ కి ఆన్సర్ లేదు. మ్మ్. ఉందండి, ఇప్పుడు అర్థం చేసుకుంటే ఉందండి. ఇప్పుడు బాడీ అండ్ సెల్ఫ్ 2 నీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు సెల్ఫ్ నీడ్ ఏంటంటే కంటిన్యూస్ హ్యాపీనెస్ అండి. సో పిల్లలు కానీ ఇంకొక వ్యక్తి కానీ వాళ్ళ పట్ల మనం రైట్ ఫీలింగ్తో ఉండడం అనేది రిక్వైర్మెంట్ అండి. ఓకే, ఇప్పుడు అదే వాళ్ళ పాయింట్ అండి. వాళ్ళ పట్ల రైట్ రైట్ ఫీల్ ఫీలింగ్ ఉండాలి. రైట్ మనకేంటంటే మనం ఉన్న పరిస్థితులతోని మనం వేరే యాక్టివిటీలో ఎంగేజ్మెంట్ అవడంతో మనలో ఆ స్పేస్ లేదు, ఆ ఫీలింగ్, రైట్ ఫీలింగ్ లేకపోవడం అనేది మన ప్రాబ్లం. రైట్ ఫీలింగ్ మీన్స్ నాకు Right. చిన్న హలో, యా, నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చాను, టైర్డ్ అవును. అయిపోయాను. మ్మ్. వాడు గొడవ చేస్తున్నాడు పిల్లడు, అందుకు వాడిని నేను కోపడ్డాను. తర్వాత వాడిని నేను ఏదో చాక్లెట్ ఇచ్చి ఇచ్చేసాను. అలా కాకుండా మీరు చెప్పేది ఏంటంటే
వాడు వాడుకుంటున్నాడు కాబట్టి ఇట్స్ హిజ్ డ్యూటీ, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. సో నువ్వు అలసిపోయినా నువ్వు పక్కకి వెళ్ళి రెస్ట్ తీసుకొని నువ్వు చెప్తారు ఇంకా. అంటే 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 యూ కెన్ that means ఆల్వేస్ అదే అండి. ఇప్పుడు ఫీలింగ్ డిస్టర్బ్ అవ్వకుండా ఇప్పుడు వాళ్ళతో ఇప్పుడు టైర్డ్ అయి ఉన్నారు, యూ డోంట్ హ్యావ్ ఎనర్జీ ఆర్ ద టైమ్ టు ఎంగేజ్ విత్ దెమ్ అయినా సరే ఆ విషయమే కానీ రైట్ ఫీలింగ్తో చెప్పడం అండి. ఎట్ దట్ టైం నేను విసుక్కొని చెప్పడం, కోపం చెప్పడం ఒకటి కదండి. ఓకే ఓకే ఇన్సైడ్ ఫీలింగ్ ఏముంది, మీరు అప్పుడు అందరికీ ఆ టైంలో ఎంగేజ్ చేయడం, వాళ్ళతోనే ఆడుకోవడం అనేది అవుట్ సైడ్ యాక్టివిటీ. బట్ ఇన్సైడ్ ఫీలింగ్ ఉంటుంది కదండి వాళ్ళ పట్ల. సో ఆ ఫీలింగ్ రైట్గా ఉంటే ఈవెన్ ఇఫ్ యూ సే నో, ఇట్ ద రిలేషన్షిప్లో డ్యామేజ్ ఏం జరగదు. ఒకటి. రెండోది, ఈ అవేర్నెస్ మనకు ఉంది అనుకోండి, దెర్ ఆర్ సెల్ఫ్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు నా పిల్లల పట్ల నాకు 2 బాధ్యతలు ఉన్నాయి, ఒక బాధ్యత కాదు. వాళ్ళని చదివించడం టు ఎన్ష్యూర్ దట్ దే ఎర్న్ దేర్ ఓన్ ఫిజికల్ ఫెసిలిటీస్ ఎలానో, వాళ్ళ రైట్ అండర్స్టాండింగ్ వచ్చే బాధ్యత కూడా నాదే. ఆ విషయం నాకు అర్థమైతే నేను వాళ్ళకి కూడా అది చేపించగలను. అలా అర్థంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఈ డైవర్షనరీ థింగ్స్ నేనే గైడ్ చేస్తే వాళ్ళని ఏం చేస్తుంటే నీ సెల్ఫ్ రిక్వైర్మెంట్స్ బాడీ ద్వారా చేసుకోవచ్చు అని నేనే ట్రైనింగ్ ఇస్తున్నా. నాకు ఆ కన్ఫ్యూజన్ ఉంటే ఐఎమ్ మైసెల్ఫ్ ట్రైనింగ్ మై చిల్డ్రన్ దట్ యూ కెన్ ఫుల్ఫిల్ యువర్ సెల్ఫ్ రిక్వైర్మెంట్ పార్షియలీ త్రూ బాడీ అనేది. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ అండి, మేము వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, సో ఆ గ్రూప్లో ఈరోజు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తామండి. సో చిన్న హోంవర్క్ లాగా రిఫ్లెక్షన్ యాక్టివిటీ, అంటే ఇప్పుడు విన్నారు కదా, ఇది చాలా పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ అర్థం చేసుకోవడం ఎలా అన్నారు కదా. సో దానికి హెల్ప్ అవ్వడానికి విల్ గివ్ యూ 1 or 2 యాక్టివిటీస్. ప్రతి ఒక్కరు వాళ్ళు సొంతంగా చేయగలిగే యాక్టివిటీ అండి. లైక్ యూ జస్ట్ హ్యావ్ టు స్పెండ్ సమ్ 15-20 minutes దానికి, అంతే. దాంతో ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతాయి విషయాలు. ఓకే. సో ఆల్ ఆఫ్ యూ డూ దట్ యాక్టివిటీ ఆల్సో. ఇది ఈ మెటీరియల్ అండ్ హోంవర్క్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది మేము వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తామండి. ఎనీ క్వశ్చన్స్ అండి? ఫ్యూ మినిట్స్ మేబీ యూ కెన్ స్పెండ్. సార్ దీనికి రిలవెంట్ బుక్స్ ఉన్నాయా సార్? ఉన్నాయండి, చెప్తామండి. బై ద ఎండ్ ఆఫ్ ద వర్క్షాప్ విల్ టెల్ యూ అండి. ఉన్నాయండి, షేర్ చేస్తామండి ఇన్ఫర్మేషన్ అంతా.